వి ప్రొసీడ్ ఫార్వర్డ్. ఎవరన్నా ఒక ఇద్దరు ముగ్గురు చెప్పండి నాకు, మీరు ఇప్పుడు పెగా నేర్చుకోవడానికి జాయిన్ అయ్యారు కదా, వాట్ డూ యూ వాంట్ టు బికమ్? మీరు ఎందుకు పెగా నేర్చుకుంటున్నారు? ఇద్దరు ముగ్గురు చెప్పండి నాకు. ఇద్దరు ముగ్గురు కాదు, ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాటింగ్ విండోలో రెస్పాండ్ అవ్వండి. ఓకే, చాటింగ్ విండో ఉంది కదా, ఆ చాటింగ్ విండోలో టైప్ చేయండి. మీ పేర్లు అవన్నీ అవసరంలా, యూ జస్ట్ టైప్ వై ఆర్ యూ టార్గెటింగ్ టు లర్న్ పెగా, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్. క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళు నార్మల్ గా చెప్పండి. ఇంకొక చిన్న విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఓపెన్ గా మాట్లాడగలరో, తప్పో రైటో తర్వాత సంగతి, వాళ్ళు ఖచ్చితంగా విన్ అవ్వగలరు. ఓకే, ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలియాలి కాకపోతే, కానీ ఓపెన్ గా మాట్లాడగలరు. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మాట్లాడే ఛాన్స్ వస్తే ఎవడు ఫస్ట్ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటాడో ఖచ్చితంగా వాడు విన్ అవుతాడు, అందులో డౌట్ లేదు. ఓకే, ఎవరైతే కేవలం వింటూ అలా కూర్చొని దేనికి రెస్పాండ్ అవ్వరో వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది లైఫ్ లీడ్ చేయడం. ఈ విషయం త్రూ అవుట్ ద ట్రైనింగే కాదు, త్రూ అవుట్ ద లైఫ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఒక ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు ఒక మాట్లాడే ఆపర్చునిటీ వచ్చింది అంటే తీసుకోండి, మాట్లాడండి, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడండి. ఓకే, సో నౌ యూ కెన్ రెస్పాండ్. ఫర్ ఆన్లైన్ లో రెస్పాండ్ అయ్యేవన్నీ నేను చదువుతాను, ఓకే, పైకి చెప్తాను. ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళందరూ యూ జస్ట్ టెల్ మీ వన్ బై వన్, మీరు అలా వెళ్ళిపోండి, ఒక లైన్ లో వెళ్ళిపోండి, నేను వింటూనే ఉంటా. ఇక్కడ చదువుతున్నా, నేను వింటూనే ఉంటా. చెప్పండి. సో యూ వాంట్ టు గెట్ ఎ గుడ్ జాబ్, గుడ్ ప్యాకేజ్ అండ్ బికమ్ ఎ పెగా డెవలపర్. టు బికమ్ పెగా డెవలపర్, ఫ్యూచర్ గ్రోత్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్. నెక్స్ట్, so you want to, okay, what is the ultimate goal that you have? That's what I'm asking. You want to become a developer, ela avtaru. You want to get a job, to get more proficient in pega as I have a career gap. Next, inka meer velipodam ela nenu adagavasala. So you are saying that you are going to get a bright future when you are learning pega. Okay, next, I know pega in and out to excel it. pega already telusu, excel chesukovali. pega enta telusu annadi meeku training lo telisipoddi. Next, without coding undi kabatti koncham easy kabatti నేర్చుకుంటే I can get into job. Okay, next, career change avadam. Okay, so career change ante already work chese vallu change avvadaniki, career growth kosam, for consistency in jobs and job security. So consistent and job security. Okay, to become a pega developer, low code no code kabatti నేర్చుకుంటున్నారు. to do certification and to get job, coding లేదు కాబట్టి నేర్చుకుంటున్నారు. to get job, career growth in development side, to get job, to grow my career, to get a job. Okay, target గురించే మాట్లాడుతున్నాం. we are talking about your goal behind learning this pega. దాని గురించి చెప్పండి మీరు. ఓకే, అసలు మీ మెయిన్ ఎయిమ్ ఏంటి, మెయిన్ గోల్ ఏంటి అన్న దాని గురించి చెప్పండి. వన్ బై వన్ వెళ్ళిపోండి. అలాగే జాబ్, కెరియర్ గ్రోత్, జాబ్ జాబ్ there are no competitors because it is a monopoly in the market. You want to learn it. There are many monopolies. pega jobs తెచ్చుకోవాలి మీరు, టు గెట్ ఎ జాబ్. మీకెందుకు, అది బిజినెస్ కదా కావాల్సింది, మీకెందుకు? మీరు ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, అప్లికేషన్ షార్ట్ టైంలో బిల్డ్ చేసుకోవాలంటే మీకు అనవసరం. ఎవరికి? బిజినెస్ ఓనర్కి కావాలి. షార్ట్ టైమా లాంగ్ టైం అనేది. మీ గోల్ ఏంటి, ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ గోల్? జాబ్, కెరీర్ చేంజ్, కెరీర్ గ్రోత్, జాబ్. వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, చెప్పండి. వెళ్ళిపోండి అంటే చెప్తా, వెళ్ళిపోండి, నా కోసం ఆగద్దండి. ఆన్ సైట్ ఆపర్చునిటీ, సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ, జాబ్ ఈజీ టు లర్న్, not this point. career growth, okay, short term work. I want to create an application for a small business which I am currently working and want to set my career with this technology. Okay, for better future, I want to be a software engineer
software, I want to be in software industry for next 10 to 15 years. My current technology is slowly disappearing. Okay, I got the point. 20 years, 25 years aina problem లేదు pega career growth, career change. I am seeing, I am doing testing now, planning to switch to development. My goal is to become a pega developer and make my career successful. Most of the people జాబ్ తెచ్చుకోవడానికి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ జాబ్లెస్ పీపుల్, ఓన్లీ జాబ్ సీకర్స్ అనాలి, జాబ్లెస్ అనే కన్నా. I took a long break and want to come back. Okay, good. This is good to know. And to secure a job with good career, eventually target is to earn and a decent income. Okay, no coding and career change, career growth. I want to enter into IT field. I think Pega is a best course. Career switch to Pega developer job to get back into work with on-site opportunity. No coding in Pega and become a good Pega developer. I'm interested in application development, but I do not have Java coding knowledge. Coding ante ishtam ledu, dani kosmani. Okay, to become a Pega developer with good package, good future, apply knowledge and get better future. Experienced person as UI developer, Pega developer, that's good. Okay, Pega has very good career ahead for sure. I want to get a job in IT field. Good. Thinking to start a startup based on Pega. That's really great thought. That's really great. And thinking to start, good. Without coding and good job. Okay, better prospects, gain knowledge and job. Okay, job, career change, better package, learning Pega, better package. Again, because you are the trainer, you are learning because I am the trainer. No, that's at that time. See, the point is that the point is that there are many trainers on many different technologies. Okay, I am one of the trainers in Pega where, yes, of course, many people, they like the teaching style that I have and the way I will be teaching, but it's not so special for me. When it comes to me, I am doing what I know. Okay, but you can go ahead and compare and you will be ultimately deciding. Okay, many people have many compliments on that. That's good. Okay, thank you. And I am working in non-IT sector, wanted to change my career. Very well, you can change it. I want to become a Pega developer and architect. Is that possible? It is possible, very well possible. Some are saying Pega is low, they said learn some other, but I choose this to learn and show to them. Yes, not this point to move. Okay, so you want to learn this and you want to show them who said that it is not having good career, నీ వల్ల కాదు అని అన్న వాళ్ళకి ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, గుడ్. అండ్ okay, I'm a non-IT. Pega is easy to learn. Okay, that's true, and you can get into good job and it is your passion, someone is saying. And because it has advanced automation, great. And product-based company Pegalo job kottalani. Okay, I'm interested in development side with less coding, framework, no stress, nothing. Okay, good. I'm interested in creating applications, learning something different from others. This is something really to note down. Okay, next, I have just completed my master's in USA. I have already learned Pega from your institute 3 years back. Just want to continue my career in Pega in USA. Okay, again, you want to brush up the skills. That's very good. And even in our training, there are some people who are really already working on Pega. So, you know, people who have worked on Pega 3 years, 4 years, also they will join training along with you, because ఎందుకంటే రియల్ టైమ్ లో వర్క్ చేసేటప్పుడు మనకి అన్నిటి మీద వర్క్ చేసే ఛాన్స్ రాదు. అది పెగానే కాదు, ఏ టెక్నాలజీ అయినా అంతే. ఇంటర్వ్యూలో మాత్రం అన్ని అడుగుతారు. ఎందుకని ఇంటర్వ్యూలో అన్ని అడుగుతారు, మరి వర్క్ లో అన్ని లేకపోయినా అంటే వెరీ సింపుల్. ఏ బిజినెస్ అయినా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, కొత్తగా ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ లో అన్ని ప్రాజెక్ట్ లో అన్ని ఉంటాయి, మనకు అన్ని వర్క్ చేసే ఛాన్స్ రాదు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్నా, ఏం చేయాలన్నా చేయగలిగి ఉండే రిసోర్సెస్ ని తీసుకుంటారు. అంటే ఫస్ట్ అన్ని తెలిసిన వాళ్ళని తీసుకుంటారు, ఉన్నంత వరకు చేయించుకుంటారు, అంతే. వాళ్ళది ఏం తప్పలేదు, మనది ఏం తప్పలేదు. సో బట్ వీ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. మాక్సిమం మీరు ఇక్కడ నేర్చుకునే దాంట్లో 30% మీరు అప్లై చేస్తే రియల్ టైంలో గ్రేటే. అంటే అంత ఆపర్చునిటీ వస్తే గ్రేటే. అంటే ఇక్కడ మీరు ఒక 25 రూల్స్ నేర్చుకుంటే మాక్సిమం తిప్పి కొడితే 5 రూల్స్ మీద వర్క్ చేస్తారు, అంతకన్నా ఎక్కువేం వర్క్ చేయరు మీరు. అర్థమైందా? అంటే మీకు మిగతా 20 మీద వస్తే మీరు చేయలేకపోకూడదు, అందుకని నేర్చుకోవాలి. అందుకే ఇంటర్వ్యూలో అవి కూడా అడుగుతారు. ఓకే, కాబట్టి మీరు అన్నీ నేర్చుకోవాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నౌ కమింగ్ టు ద పాయింట్ ఏంటి, సి మీరు నేర్చుకొని మోస్ట్ ఆఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ కెరియర్ గ్రోత్, గెటింగ్ ఇన్ టు జాబ్ అన్నా కెరియర్ గ్రోతే.
ఉన్న జాబ్ లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నా కెరీర్ గ్రోతే. సో అల్టిమేట్ గోల్ ఈస్ దట్ యూ వాంటెడ్ టు సీ సమ్ వాట్ బ్రైట్ ఫ్యూచర్ దాన్ వాట్ యు ఆర్ నౌ. ఓకే, ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకా బెటర్ పొజిషన్ లోకి వెళ్ళాలని. సో ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేమ్ రీజన్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఎవరు ఏం చేసినా కానీ వాళ్ళు చేసేదానికి బెటర్ పొజిషన్ లోకి వెళ్ళాలనే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పనే కాదు, ఈ పెగా నేర్చుకోవడమే కాదు, జావా నేర్చుకున్న వాళ్ళైనా అందుకే నేర్చుకుంటారు, ఇంకోటి మెకానికల్ సైడ్ అయినా అందుకే ఎవరన్నా ఏదన్నా చేస్తున్నారు ఒక పని అంటే, నేర్చుకుంటున్నారు అంటే దేనికి నేర్చుకుంటారు? ఖచ్చితంగా ప్రెసెంట్ ఉన్న ఏదైతే పొజిషన్ ఉందో దానికన్నా బెటర్ పొజిషన్కి వెళ్ళాలనే చేస్తారు. కానీ బెటర్ పొజిషన్కి ఎలా వెళ్తాం? దట్స్ ద క్వశ్చన్. ఎలా వెళ్తాం అనుకుంటున్నారు చెప్పండి. క్విక్ గా ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. ఎలా వెళ్తాం అనుకుంటున్నారు? యూ నీడ్ టు పుట్ సమ్ హార్డ్ వర్క్. ఓకే, నెక్స్ట్ ఇంకా చెప్పండి. మీరు ఎలా వెళ్తారు చెప్పండి. నేను అడిగేది ఏంటి, జనరల్ గా అందరు ఎలా వెళ్తారని అడగట్లా, మీరు ఎలా వెళ్తారు? కన్సిస్టెన్సీ ఇన్ డూయింగ్ వర్క్, ప్రాక్టీస్, ఇందాక ఇంకో మాట ఏదో వాడారు, డిసిప్లిన్. ఓకే, ఇంకా అదే గుడ్ స్కిల్ అంటే ఏం చేయాలి? గుడ్ స్కిల్ కోసం క్లాసెస్ కి రెగ్యులర్ గా ఉంటారు. ఓకే, రెగ్యులర్ గా ఒక బొడ్డోడు ఉంటాడు, సైడ్ కి దూకొని నూనె రాసుకొని పౌడర్ రాసుకొని చక్కగా రోజు బడికి వస్తాడు, కానీ ఏమీ మార్కులు రావాడికి. కానీ ఆడు మాత్రం స్కూల్ మానాడు అసలు ఒక్కరోజు కూడా. మీ క్లాస్లో ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఓకే, నెక్స్ట్ ఇంకా by improving skills. How do you improve? That's what do you need to do by learning some other what you said now. Efforts పెట్టాలి, హార్డ్ వర్క్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ ప్రాక్టీస్ వెరీ వెల్, ఇంట్రెస్ట్, మోర్ ప్రాక్టీస్. ఓకే ఓకే, ఇంకా చెప్పండి అండి. What we learn, we should implement on that. Finding new opportunities. New opportunities find చేయాలి. During more certifications and grab opportunities when it comes. Okay, next. ఏదో చేయాలి. ఏం చేయాలో చెప్పండి నాకు. ఏం చేయాలి మీరు? ఏం చేయాలి? Being goal oriented. Goal oriented అంటే ఏంటి? For achieving that we have to work hard, face the obstacles and achieve. మీరు డిసిప్లిన్ అని చెప్పారు కదా, కరెక్ట్. ఓకే, దట్స్ ట్రూ. సి మీరు చెప్పినవన్నీ కరెక్టే, దీంట్లో రైట్ రాంగ్ అని ఏం లేదు. డిసిప్లిన్ అంటే ఏంటి? By doing the work at right time, completing the task. మీరు ఏదైతే ఫిక్స్డ్ టైం ఆ టైంలో చేయాలన్నారో దట్స్ కాల్డ్ యాజ్ ప్లానింగ్. సో మీరందరూ చేయాల్సింది, ఇంక్లూడింగ్ మీ, చేయాల్సింది ప్లానింగ్. ఫస్ట్ మనం చేయాల్సింది ప్రాపర్ ప్లాన్. ఇల్లు కట్టడానికి వెళ్ళిపోయి అన్ని తీసుకొని వెళ్ళి నేను హార్డ్ వర్క్ చేసి కట్టేస్తా అంటే కుదరదు. ఓకే, హార్డ్ వర్క్ చేసి కట్టేసినా కుదరదు. మీరు ఎంతసేపు దాని దగ్గర కూర్చున్నా కట్టలేరు, ఏమీ చేయలేరు. ఫస్ట్ వాట్ డూ యూ నీడ్ టు డూ ఇస్ ప్లాన్ చేయాలి. ఏ పని చేయాలన్నా ప్లాన్ చేయాలి. ఒక వార్ ఉందనుకోండి, వార్లో గెలవాలంటే ముఖ్యంగా ఏం కావాలి? ప్రాపర్ స్ట్రాటజీ కావాలి, ప్రాపర్ ప్లాన్ అండ్ స్ట్రాటజీ. అంటే ఒకళ్ళ దగ్గర 1,00,000 మంది ఉన్నారు, ఇంకొకళ్ళ దగ్గర 10,000 మంది ఉన్నారు. ఓకే, 10,000 మంది ఉన్న వాళ్ళు గెలవచ్చు. దట్స్ వాట్ కాల్డ్ యాజ్ స్ట్రాటజికల్ గా వెళ్ళారనుకోండి, దే విల్ విన్. ఓకే, ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్లానింగ్ ఏదైతే మనం చేసుకుంటామో ఫస్ట్ ప్లానింగ్ ని సక్సెస్ఫుల్ గా ప్లాన్ చేయాలి. దెన్ ఎగ్జిక్యూట్ యువర్ ప్లాన్ సక్సెస్ఫుల్ గా ప్లాన్ చేయడం ఎంత ఇంపార్టెంటో సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సక్సెస్ఫుల్ గా ప్లాన్ చేసేవాళ్ళు 100 మంది ఉంటారు, సక్సెస్ఫుల్ గా ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారు, అంతే. నేను ఆల్రెడీ డే 1 మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటంటే సక్సెస్ఫుల్ గా ప్లాన్ చేస్తాం ఎలా? రేపటి నుంచి యోగాకి వెళ్ళాలి, రేపటి నుంచి జిమ్కి వెళ్ళాలి. ఓకే, ఒక 2 రోజుల్లో జాయిన్ అవుతాం అనగా అంతా షాపింగ్ చేసి అన్ని కొనుక్కొస్తాం, అవసరం లేని మొత్తం తీసుకొస్తాం. 6 నెలల్లో 1 year ఫీజు కట్టేస్తాం. బికాస్ వీ హ్యావ్ ప్లాన్ అండ్ వీ హ్యావ్ ఇమాజినేషన్. ఆ 6 ప్యాక్ కనబడతా ఉంటది, లేకపోతే ఆ స్లిమ్నెస్ కనబడతా ఉంటది, ఆ హెల్త్ డైట్ కనబడతా ఉంటది, బెటర్ హెల్త్ కనబడతాం, అంతా బానే ఉంది. వెళ్తాం. ఎన్ని రోజులు వెళ్తాం? 1 week వెళ్తాం. ఇంకా గట్టిగా కొడితే 1 month వెళ్తాం. ఏదో ఒక రోజు బద్ధకం వస్తుంది, వెళ్ళాం. తర్వాత రోజు అనిపిస్తుంది ఇక ఇవాళ కూడా వద్దులే, రేపటి నుంచి వెళ్దాంలే. సో మళ్ళీ తర్వాత ఏమనిపిస్తుంది అంటే
ఇక ఎలాగూ నిన్న వెళ్ళలేదు, ఈ రోజు కూడా ఎందుకులే వెళ్ళొద్దులే అనిపించింది. బుధవారం వచ్చింది, సోమవారం నుంచి పోస్ట్ పోన్ చేస్తే బుధవారం వచ్చింది. ఎలాగూ బుధవారం వచ్చింది, గురువారం శుక్రవారం వదిలేద్దాం, ఓకే, మండే నుంచి ఖచ్చితంగా వెళ్దాం. ఓకే, ఈ లోపు మొత్తం ఎంజాయ్ చేయాల్సినన్ని ఎంజాయ్ చేద్దాం అన్న ఫీలింగ్ ఉంటుంది మనకి మైండ్లో. కాకపోతే ఏమైందంటే ఆ మండే కూడా అలాగే జరిగింది మళ్ళీ. ఓకే, అది ప్రతి దాంట్లో ఉంటుంది. చదువుదాం, ఈ రోజు ఫస్ట్ క్లాసే కదా, ఏముందిలే నాకు మొత్తం అర్థమైపోయింది క్లాస్లో, రేపటి నుంచి చదువుదాంలే, రేపటి నుంచి గట్టిగా కూర్చుందాం. ఓకే, సో రేపు చదువుదాం, మండే అనుకుంటాం మనం. ఈ రోజు అలాగే క్లాస్ సింపుల్ గానే ఉంది, ఈజీగా అర్థమైపోయింది, నాకు గుర్తుండిపోద్ది, నేను ఏకసంతాగ్రహిణి అన్న ఫీలింగ్ ఉంటది. ఓకే, రేపు చేద్దాం. రేపు చూద్దాం అనుకున్నది ఏమైందంటే, రేపు ఏదో ఒక చిన్న పని ఏదో ఒకటి పడిద్ది, లేదంటే రేపు ప్లాన్ ఉంటది ఏమని, మార్నింగ్ 10 o'clock కూర్చుందామని, ఆ క్లాస్ అయిపోయినాక మార్నింగ్ లేచిన తర్వాత ప్రశాంతంగా టిఫిన్ చేసి 10 o'clock కూర్చుందాం అని ప్లానింగ్ ఉంటది. 10 o'clock దగ్గర అనిపించింది, ఏముందిలే ఇప్పుడే ఒక్క 10 నిమిషాలు మనం ఏదో ఒకటి రిలాక్స్ అయ్యి వీడియోలు చూసుకొని, లేకపోతే షార్ట్ వీడియోలు ఏదో ఒకటి ఉంటాయి కదా రీల్స్, 10 నిమిషాలని రీల్ ఓపెన్ చేస్తాం, 10 నిమిషాలే చూస్తాం, 10 నిమిషాలు మనకు తెలిసిద్ది. 10 నిమిషాల తర్వాత అట్లా 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 వెళ్ళిపోతూ ఆ 10 నిమిషాలు కాస్త 2 hours అయింది. ఆబ్వియస్ గా కొంచెం ఏదో తలకాయ తిరుగుతున్నట్టు, ఏదో కొంచెం అంత అనీజీగా అయితే అనిపిస్తుంది. 2 గంటలు చూస్తాం కాబట్టి ఫోను అనీజీగా అనిపిస్తుంది. ఓకే, కొంచెం అనీజీగా అనిపించింది కదా అని చెప్పేసి, సర్లే ఇంక ఎలాగూ 10 నుంచి 12 అయిపోయింది కదా, లంచ్ టైం అయింది కదా, కొంచెం 10 నిమిషాలు రిలాక్స్ అయిపోయి లంచ్ చేసి వచ్చి ప్రశాంతంగా ఇక స్టార్ట్ చేస్తా. మధ్యాహ్నం నుంచి నైట్ మొత్తం కనబడింది, 6 గంటలు ఉన్నాయి, నేను చెయ్యొచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే, లంచ్ చేసి రాగానే అదేంటో అది ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. ఓకే, మళ్ళీ నిద్ర రాగానే సర్లే ఇంకా కొంచెం ఒకసారి అలా ఒక అరగంట సేపు పడుకొని లెగుద్దామని అనుకుంటాం. అరగంట కాస్త 2-3 గంటలు అయింది, 4:30కో 5ంటికి లెగుస్తాం, మళ్ళీ తలకాయ పట్టేసినట్టు ఉంటుంది. పక్కనే ఫ్రెండ్ ఉంటాడు, అరే టీ తాగుదాం పదా అని తీసుకొని వెళ్తాం. 10 నిమిషాల్లో టీ దాకా వచ్చేస్తా, వచ్చేసి కూర్చుంటా, ఇంకా నాకు అడ్డే లేదు. అక్కడ మళ్ళీ ఒక 2 గంటలు ఉంటాం, ఏదో ఒక మాటలు వచ్చేస్తాయి, మాట్లాడుకుంటూ ఉంటాం, సరదాగా పైకి వెళ్ళొద్దాం రారా అంటాడు, ఆ పైకి వెళ్ళొస్తాం. ఓకే, అక్కడ కొంచెం మాట్లాడుకొని మళ్ళీ ఇంటికి వచ్చేపాటికి 7-8 అయింది, హాస్టల్ రూమ్కి వచ్చేపాటికి. మళ్ళీ ఎలాగో డిన్నర్ టైం అయింది కదా, డిన్నర్ చేశాక 1 గంట కూర్చుందాం అనుకుంటాం. అక్కడ డిన్నర్ చేశాక మళ్ళీ మాటలు మొదలవుతాయి, అందరూ వచ్చేస్తారు కాబట్టి రూమ్లోకి, అది కూడా చేయం. కానీ అప్పుడు అనిపిస్తుంది, అరే ఈ రోజు అనవసరంగా వేస్ట్ చేశారు చాలా టైం, రేపటి నుంచి మాత్రం చేయాలి. ఓకే, ఇది రిపీట్ అవుతూ ఇదే రిపీట్ అయింది, ఇలాగే జరిగింది. ఏమైందంటే ఒక 1 week కి చాలా సబ్జెక్టు మనం చేయాల్సిన పని ఏదైనా కానీ చాలా పైలప్ అయిపోయి, ఇది కష్టంగా ఉంది చాలా నాకు. అంటే మనం ఎప్పుడు బుక్ తీయాలనుకున్నా, ఎప్పుడు వర్క్ చేయాలనుకున్నా మనకి ఆ బంచ్ కనపడతా ఉంటుంది కళ్ళ ముందు, ఇంత పెండింగ్ ఉంది, ఇది రావడంతోనే చేయాలన్న మనసు ఉన్నా కూడా చేయబుద్ధి కాదు, కూర్చోబుద్ధి కాదు. కూర్చోవాలని ఉన్నా కూడా ఇప్పుడు బరువు ఎక్కిపోయింది కదా, ఇక కూర్చోబుద్ధి కాదు. కొన్ని రోజులు కనిపించింది, ఇక వదిలేద్దాం మనం ఇది, ఇంకా వేరేది ఏదన్నా నేర్చుకుందాం అనిపించింది. కాకపోతే వేరే దాంట్లో కూడా అలాగే. సో ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మనలో ఉంటుంది. ఓకే, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారంటే అరౌండ్ 97-98% ఉంటారు. ఓకే, 100లో 98% ఇలాగే ఉంటారు. అన్లెస్ అండ్ అంటిల్ అది చాలా, ఇక అది చేయకపోతే కుదరదు అంటే తప్ప చెయ్యం. అలాంటి వాళ్ళు 98% ఉంటారు. ఒక 2% మాత్రమే దేనికి దానికి చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. దట్స్ ద ప్రాబ్లం. పీపుల్ ఆర్ లిటిల్ బిట్ ఇగ్నరెంట్ అంతే. సి ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఒక రకమైన, మన తెలుగు భాషలో అయితే బద్ధకం అనే అర్థం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక బద్ధకిష్టుడు ఉన్నాడు, ఒక బాగా బద్ధకం ఉన్న పర్సన్ ఉన్నాడు, అది నేనే అనుకోండి. ఓకే, అలాంటి అనుకోండి ఎవడు అంటే, ఇక వాడు చాలా పొద్దున్నే లెగుస్తాడు, 8:30-9ంటికి నిద్రలేస్తాడు. ఓకే, అంటే ఇంటర్వ్యూ ఈ రోజు 10ంటికి ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా కూడా 9ంటికే నిద్రలేస్తాడు. కాకపోతే అలారం పెట్టుకుంటాడు, 5ంటికి అయితే అలారం పెట్టుకుంటాడు. 5ంటికి అలారం మోగిద్ది, ఏమైద్ది, మళ్ళీ స్నూజ్లోకి వెళ్ళిద్ది. 6ంటికో 5:30కో మళ్ళీ స్నూజ్ ఉంటుంది. 2-3 సార్లు స్నూజ్ అయ్యాక కంప్లీట్ గా దాన్ని నెత్తి మీద కొట్టేసి పక్కన పడేసి, ఇక ఆడికి మెలకు వచ్చినప్పుడే లెగుస్తాడు తప్ప అలారంతో మీకు దాంతో పెద్ద పని లేదు తర్వాత. ఓకే, ఎంతమందికి స్నూజ్ జరుగుతుంది ఇక్కడ? పొద్దున్నే 4:30కో 5ంటికో పెట్టుకొని లెగుద్దాం అనుకొని ఎంతమంది స్నూజ్ చేసుకుంటున్నారో నాకేం చెప్పవసరలా, మీలో మీరే ఆలోచించుకోండి, మీకే తెలుస్తుంది. ఓకే, సరే ఇలాంటి పర్సన్ అనుకుందాం, చాలా లేజీ పిల్లో అనుకుందాం. ఓకే, ఇలాంటి పర్సన్ ఇప్పుడు వాళ్ళ మదర్ విలేజ్ నుంచి వస్తున్నారు అనుకోండి, ఇతను ఎక్కడో హాస్టల్లో ఉంటున్నాడు, విలేజ్ నుంచి ఏదో పని మీద వస్తున్నారు. ఓకే, వాళ్ళ మదర్ ఒక్కళ్ళే వస్తున్నారు, ట్రైన్లో టికెట్ బుక్ చేశాడు,
ట్రైన్ అట్ 3 o'clock అరైవ్ అవుతుంది, 3 AM అరైవ్ అయింది అనుకోండి, అంటే ఆల్మోస్ట్ దట్ ఈస్ నియర్ టు ఎర్లీ మార్నింగ్. ఓకే, అంటే ఇంకా చీకటిగానే ఉంటుంది. కాకపోతే ఆ మదర్కి ఏమీ తెలియదు అనమాట, దిగాక ఎటు వెళ్ళాలో తెలియదు. వీ మస్ట్ బి దేర్ టు రిసీవ్, తప్పదిగా. ఇప్పుడు ఇంత బద్ధకం ఉన్న పర్సన్ ఆ రోజు నిద్ర లేవాలి అంటే 3 అనుకోండి ట్రైన్, 2:30కి లేవాలి, అట్లీస్ట్ 3 కదా, 2:15కి లేవాలి. 15 minutes లో ఊరికే అలా అలా రెడీ అయిపోయి బయలుదేరితే హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాం అనుకుందాం. ఇప్పుడు అలారం ఎన్నింటికి పెట్టుకోవాలి? 2 o'clock పెట్టుకోవాలి. 2 o'clock అలారం పెట్టుకొని 2:15కి ఇంకో రింగ్ పెట్టుకుంటే, 2 అలారమ్స్ పెట్టుకుంటే, ఈ పర్సన్, ఈ బద్ధకం ఉన్న పర్సన్ నిద్ర లేస్తాడనుకుంటున్నారా, లేవడనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? రెస్పాండ్ అవ్వండి. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు కూడా చాటింగ్ విండోలో రెస్పాండ్ అవ్వండి, లేదా యూ కెన్ రెస్పాండ్ బై అన్మ్యూటింగ్ అండ్ మ్యూట్ ఇమీడియట్లీ. హీ విల్ వేకప్ అని చెప్తున్నారు వాళ్ళు మాత్రం నో. He will wake up. ఇప్పుడు చెప్పండి నాకు, 2 o'clock పెట్టుకున్నాడు కదా అలారం, 2:15కి అలారం 2:15కి మోగినప్పుడు నిద్ర లేస్తాడా? నిద్ర లేవడం అనే క్వశ్చన్ పక్కన పాయింట్. అలారం మోగడం కన్నా ముందే నిద్ర లేస్తాడు. పీక్ పాయింట్ లో లేస్తాడు సార్, లాస్ట్ మినిట్ లో లేచి పరిగిస్తాడు. లెగుస్తాడు అనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఊహించుకోండి, ఆ సిచ్యువేషన్ లో మీ మదర్ వస్తున్నారు, మీరే ఆ లేజీ పర్సన్ అనుకోండి, ఎన్నింటికి లెగుస్తారు? అలారం మోగక ముందే లెగుస్తా అని చెప్తున్నారు. ఏదో కొంచెం నిద్ర పట్టి పట్టనట్టుగా నిద్ర పడుతుంది. ఓకే, నిద్రపోతారు, నిద్రలోకి వెళ్ళిపోతారు. 1 గంటకి మెలకు వచ్చింది సడన్ గా. ఫస్ట్ లెగంగానే చూసుకునేది క్లాక్, ఇంకా 1 కదా అయింది, ఇంకా 2 వరకు ఉంది కదా అని మళ్ళీ నిద్రపోదాన్ని ట్రై చేస్తారు, కానీ నిద్ర రాదు. ఓకే, 2 o'clock ఎలాగది మోగదు, దానికన్నా ముందే మీరు రెడీ అవుతారు, దాన్ని ఎత్తి మీద కొట్టేసి అవన్నీ క్యాన్సిల్ చేసేస్తారు. అరగంట ముందు మీరు అక్కడ ఉంటారు, హాఫ్ అన్ అవర్ ముందు. మరి ఇంత లేజీ పర్సన్ కదా మనం ఎలా వెళ్ళాము? మనకు ఎందుకు నిద్రపట్టలేదు? ఏంటి ప్రయారిటీ? దానికన్నా ఇంకో వర్డ్ చెప్పారు, ఏంటి మీరు చెప్పండి ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు? కేరు, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఉంటే ఈ బద్ధకం అనేది మీ దగ్గరికి రాదు, మీ మైండ్ ఏది అవాయిడ్ చేయలేదు. రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు అనుకోండి, అంటే నేను ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పగలను, మరి అలాంటివి చెప్పుకోవడం బాగోదు కాబట్టి ఈ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఓకే, సో ఎప్పుడు ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పర్సన్ కూడా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఓకే, ఎందుకంటే అది చాలా ప్రయారిటీ, చాలా ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ గా దాన్ని ఎక్కడికి తీసుకున్నారంటే, నాట్ ఓన్లీ టు ద మైండ్, టు ద హార్ట్ కి తీసుకోగలిగితేనే మనం ఏదైనా చేయగలం, లేకపోతే చేయలేం. ఓకే, అదే మీ ఫ్రెండ్ వస్తున్నాడు అనుకుందాం, ఓకే, మీ ఊరు నుంచి 3 ఎట్లా ఉంటది మీ రెస్పాన్స్? ఆడొచ్చేసి బయలుదేరి వచ్చేసి, అరే అప్పుడే వచ్చేసారు, నేను ఇప్పుడు వద్దాం అనుకుంటున్నారా అన్నారు. నేనే వద్దాం అనుకుంటున్నారా? నేను టైం చూసుకోలేదు, నేను లేసాను కానీ ఏంటో మిస్ అయింది ఎలాగో. చూడండి, మీరు హార్ట్ తీసుకుంటే, అంటే అందరు ఫ్రెండ్స్ కాదు, కొంతమంది, ఓకే, హార్ట్ కి తీసుకుంటే, మీరు దాన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే ఖచ్చితంగా చేస్తారు. అది చేయకుండా మీ మైండ్ నిద్ర కూడా పోదు. సో అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగినప్పుడే ఏదైనా మనం అనుకున్నది చేయగలుగుతాం, అయితే చేయాలి. అది ఏ పనైనా కానీ అంత హార్ట్కి తీసుకోగలగాలి, అంత రెస్పాన్సిబిలిటీని దాని మీద తీసుకోగలగాలి. ఇప్పుడు మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు వెళ్తారా, వెళ్ళరా? సరే, మీకు బైక్ కూడా దొరకలేదు, సైకిల్ కూడా లేదు, చచ్చినట్టు ఇంకా ముందే లేచి బుక్ అవుదో అనుకుని ఆ ర్యాపిడోని ఏదో ఒకటి బుక్ చేస్తారుగా, లేదంటే ముందు రోజు నైటే ఎవడో ఒకటి దగ్గరికి వెళ్ళి బతిమలాడైనా బైక్ ఒకటి తెచ్చుకుంటారుగా, ఫెసిలిటీ లేకపోయినా. ఎట్లా అయినా పని అయితే చేస్తారుగా, వదలరుగా. అంటే సర్కమ్స్టాన్సెస్ ఏవైనా కానివ్వండి, ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ అయినా, ఏ సర్కమ్స్టాన్సెస్ ఉన్నా దాన్ని మీరు ఖచ్చితంగా ఆ సర్కమ్స్టాన్సెస్ ని బీట్ చేసి చేయగలిగారు. ఓకే, ఏ పనైనా అలాగే చెయ్యాలి. ఓకే, సర్కమ్స్టాన్సెస్ ఎప్పుడు ఏ పని చేయాలన్నా అనుకూలంగా ఉండవు, ఎవరికి ఉంటే మజా ఉండదు. ఓకే, నేను ఫైనాన్షియల్ గా పూరు, మా ఇంట్లో పేరెంట్స్ చదువుకోలేదు, నాకు సరైన కెరీర్ గైడెన్స్ లేదు, ఓకే, లేదంటే నేను ఇక్కడ హాస్టల్లో ఉంటున్నా, రూమ్ లో వాళ్ళు నన్ను ఇసుకిస్తున్నారు. ఎప్పుడైనా చెయ్యాలి అనుకున్నవాడు చెయ్యడానికి ఎలాంటి ప్లాట్ఫామ్ బాగుంటుందో దాన్ని ఎత్తుక్కునే పనిలో ఉంటాడు, కానీ
చేయడానికి ఏం అడ్డంకులు ఉన్నావో వాటిల్ని చూసుకోవడానికి, వాటిల్ని ఒక రీజన్ గా పెట్టుకోవడానికి చేయడు. ఓకే, మీరందరూ KGF 2 మూవీ చూసే ఉంటారు కదా. KGF 1, KGF 2 చూసారా? ఎంతమంది చూసారు? ఎంతమంది KGF మూవీ చూసారు ఇంక్లూడింగ్ మీ? ఎంతమంది RRR మూవీ చూసారు? KGF మూవీ చూడటం వల్ల మీరు రాఖీ బాయ్ అవ్వగలుగుతారా ఎప్పుడైనా జీవితంలో? అవుతారా? KGF చూడటం వల్ల మీరేం రాఖీ బాయ్ అవ్వలేదు. ఓకే, మీలో ఎంతమంది ఏ మ్యాన్ హూ నోస్ ఇన్ఫినిటీ అనే మూవీ చూసారు? దిస్ ఈజ్ ఎ వండర్ దట్ 3 people నో హియర్ ఆన్లైన్ లో. ఎంతమంది చూసారు? ఎ మ్యాన్ హూ నోస్ ఇన్ఫినిటీ, ఏ బ్యూటిఫుల్ మైండ్. ఓకే, ఇలాంటి మంచి సినిమాలు తెలుగులో కూడా ఉన్నాయి, ఇంగ్లీషే చెప్తున్నాను అనుకో. ఓకే, 12th ఫెయిల్, రీసెంట్ 12th ఫెయిల్. సి, మూవీ ఇంపాక్ట్ మన మీద చాలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది మూవీస్ గురించి కాదు. మనం దేనికోసం ఎతుకుతామో మనకు అదే దొరికిద్ది, మనం అదే అవుతాం. ఓకే, మనం దేనికోసం ఎతుకుతున్నాం, మనం ఇప్పుడు మీరు ఎలా అయితే మనం అందరూ ఎవరైతే షార్ట్ రీల్స్ చూస్తారో, యూట్యూబ్ చూస్తారో, ఏది పడితే అది చూస్తున్నారా? మీకు కావాల్సిన స్పెసిఫిక్ దానికోసం చూస్తున్నారా? మీరు షార్ట్స్ చూసినా కూడా, రీల్స్ చూసినా కూడా దాంట్లో జాబ్ పోస్టింగ్స్ ఎవరెవరు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ కంపెనీస్ లో ఓపెనింగ్స్ ఉన్నాయని, అంటే మీరు సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్స్, మీరు ఫాలో అయ్యే ఛానల్స్ గురించి మాట్లాడుతున్నాం. మీరు ఇప్పుడు ఒక టార్గెట్ ని రీచ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు, మొదలుపెట్టారు, ఒక యుద్ధం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే ఎన్ని సోర్సెస్ ఉన్నాయి, ఎన్ని సోర్సెస్ నాకు హెల్ప్ చేస్తాయి? ఆ సోర్సెస్ ని మీరు ఫాలో అవుతున్నారా, లేకపోతే వేరే వాటిని ఫాలో అవుతున్నారా? ఆ సోర్సెస్ నే మీరు ఫాలో అవుతున్నారు. జాబ్స్ పోస్టింగ్స్ చేసే వాళ్ళ ఛానల్స్ చూస్తున్నారు, జాబ్స్ గురించి చెప్పే వాళ్ళ మాటలు వింటున్నారు, జాబ్ లో ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నారు, జాబ్కి ఏం కావాలో అది నేర్చుకుంటున్నారు, దానికి సంబంధించి ఇంకా స్కిల్ ఎలా పెంచుకోవాలని ఇంకెవరన్నా ఎక్కడన్నా ఏమన్నా చెప్పారా తెలుసుకుందామని మీరు ట్రై చేస్తున్నారు. ఇలాగా మీరు కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా ఎలా అయితే మీ మదర్ రావాలి, నేను వెళ్ళి పికప్ చేసుకోవాలి అన్నదే మీ మైండ్ లో ఉందో నిద్రపోనీయకుండా, అలాగా మీరు ఏ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఆ గోల్ రీచ్ అవ్వడానికి కావాల్సిన ఏదైతే విషయాలు ఉన్నాయో అవి తెలుసుకోవడానికి, అవి నేర్చుకోవడానికి, అవి ఫాలో అవ్వడానికి మీరు కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా ఏం చేసినా అటువైపే ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ ని సక్సెస్ఫుల్ గా రీచ్ అవ్వగలుగుతారు. దానిలో ఏమాత్రం డౌట్ లేదు. ఇది ఎందుకు చెప్తానంటే, దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎంతూజియాస్టిక్ టు గెయిన్ సంథింగ్, బట్ దే డు నాట్ పుట్ ఎనీ ఎఫర్ట్స్ టువర్డ్స్ ఇట్. అటువైపు పెట్టరు, వేరే వైపు పెడతారు. ఇప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? పొద్దున్నే లెగ్గానే చేసే పని ఏంటో నాకు చెప్పండి. లేవడంతో ఫస్ట్ పని ఏం చేస్తాం మనం? చెప్పండి ఏం చేస్తాం? ఫోన్ కోసం ఎత్తుక్కుంటాం, కళ్ళు కోరుతారు, ఇట్లా ఎత్తుక్కుంటాం. ఫోన్ దొరికితే తీసుకొని ఫస్ట్ టైం చూసుకుంటాము, తర్వాత ఏదో ఒక స్టేటస్ లో రీల్స్ చూస్తాం. ఓకే, ఇది నిద్రపోయేటప్పుడు ఏం చేస్తారు? నిద్రపోవడానికి బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత బిఫోర్ యూ క్లోజ్ యువర్ ఐస్, వాట్ డూ యూ డూ? ఇది కూడా చూసుకోండి. ఏం చూస్తున్నారు? ఫోన్ చూస్తున్నారు. ఫోన్ లో ఏం చూస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఓకే, ఫోన్ లో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నా. ఓకే, నేను బయాలజీ బుక్స్ తీసుకొని చదివాను, అయ్యే చదువుకుంటా కూర్చున్నా. ఎప్పటికీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా? జీవితంలో ఎప్పటికీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వలేదు. నేను ఒక క్రికెటర్ అవ్వాలనుకుంటున్నా, ఒక ఫుట్బాల్ గేమ్ ఆడుకుంటూ కూర్చున్నా, ఎప్పటికీ నేను మన భాషలో కర్రాబిళ్ళాడు. ఓకే, సో ఎప్పటికి నేను క్రికెటర్ అవుతా? ఎప్పటికీ క్రికెటర్ అవ్వలేదు. అంటే మనం ఎక్కడ ఏ ప్లాట్ఫామ్, మన గోల్ రీచ్ అవ్వడానికి ఏ ప్లాట్ఫామ్ మీద నడవాలో, ఏ ప్లాట్ఫామ్ మీద ఆడాలో, ఓకే, అది కాకుండా వేరే ప్లాట్ఫామ్ మీద గేమ్ ప్లే చేస్తే మనం ఎప్పటికీ గోల్ రీచ్ అవుతాం? ఎప్పటికీ గోల్ రీచ్ అవ్వలేం. దట్ ఈస్ ఇంపాసిబుల్. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ విత్ ద పీపుల్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నా, నేను ఒక పెగా డెవలపర్ అవ్వాలనుకుంటున్నా, నేను ఏ పని చేసినా ఆ పెగాకి సంబంధించింది అయి ఉండాలి. దేర్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ వాట్ యు కాల్ ఇట్, ఓకే, మీరు టైం స్పెండ్ చేసేది మొత్తం దీని మీద అని చెప్పట్లేదు నేను. మీ ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయాలి, మీ పర్సనల్ కోసం స్పెండ్ చేయాలి. పర్సనల్ అంటే మీ హెల్త్ కి సంబంధించి, ఓకే, లేదా మీకు ఇంకేదన్నా కావాల్సిన దానికి సంబంధించి, మీ ఫ్యామిలీ కోసం సంబంధించి అలాంటివి చేయొచ్చు. దాంతో పాటు మిగిలిన పని ఏది ఉన్నా మీ కెరీర్ కోసం చేసుకోవాలి. ఇవి కాకుండా ఏది చేసినా యు ఆర్ ప్లేయింగ్ ఆన్ ఏ రాంగ్ ప్లాట్ఫామ్, అంతే.
ఇప్పుడు మీరు షార్ట్ వీడియోస్ చూడండి, కానీ ఆ షార్ట్ వీడియోస్ దేనికి సంబంధించినవి ఉండాలి? మీ ఇంట్లో ఎవరికో హెల్త్ బాగు చేయడానికి సంబంధించింది అండి. వెరీ గుడ్. యూ వాంటెడ్ టు బికమ్ ఎ పెగా డెవలపర్, పెగాకి సంబంధించిన షార్ట్ వీడియోస్. యూ వాంట్ టు నో వాట్ ఈస్ సాఫ్ట్వేర్ జాబ్ కి సంబంధించి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించి, మన ఇంట్లో ఏం కావాలో దానికి సంబంధించి, మన పర్సనల్ గా మనకి నిజంగా అవసరమైంది ఏంటో దానికి సంబంధించి అలా చూస్తే నో ప్రాబ్లం. సో మూవీస్ చూసుకుంటా కూర్చున్నాం అనుకోండి, ఓకే, ఎంతమంది మీరు రోజుకి ఒక మూవీ అయినా చూసేవాళ్ళు ఏమైనా ఉన్నారు ఇక్కడ? 3 days కి ఒకసారి, దెర్ ఈస్ నో ప్రాబ్లం, యూ కెన్ సే 3 days కి ఒకసారి, 1 week, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ, హార్డ్లీ, అంటే 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఎప్పుడు. ఓకే, సి మీరు మూవీస్ 3 days కి ఒకసారి చూసినా, వీక్లీ ఒకసారి చూసినా, మంత్లీ ఒకసారి చూసినా అది మీకు అలవాటు అవుతుంది. అంటే 3 days కి ఒకసారి చూడటం అనేది మీ అలవాటు, వీక్లీ ఒకసారి చూడటం అనేది మీరు ఆటోమేటిక్ గా ఏంటో ఆ ఫ్రైడే వస్తే ఈవినింగ్ టైంలో మూవీ పెట్టుకొని చూడాలనిపించింది, అయితే సాటర్డే నైట్, అంటే ఆ టైంకి మీ మైండ్ మీకు చెప్పిద్దా చెప్పదా? ఇది మీకు బాగా అర్థం కావాలంటే ఆల్కహాలిక్ పర్సన్స్ ని అడగాలి. ఆల్కహాలిక్ పర్సన్స్ కి ఎలా ఉంటుందంటే ఒక టైంకి వాళ్ళకి ఇక తాగాలనిపించింది అంతే. మనం అనుకుంటాం ఆల్కహాల్ ఈజ్ అన్ ఎడిక్షన్ అనుకుంటాం, కాదు, ప్రతిదీ ఎడిక్షనే మనిషికి. ఓకే, మీరు ఏ పని అయితే రిపీటెడ్ గా చేస్తా మొదలు పెట్టారో ఆ టైంకి ఆ పని చేయమని మీ బ్రెయిన్ చెప్పడమే కాదు, ఆ పని చేసేలా చేసిద్ది. దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అది మంచి పని అవ్వచ్చు, లేదా అవసరం లేని పని కూడా అవ్వచ్చు. ఓకే, రోజు ఆల్కహాల్ తాగుతున్నారు అనుకోండి, ఆ టైంకి మీరు ఏం చేయవసరం, ఆటోమేటిక్ గా ఆల్కహాల్ తాగుతారు అంతే. రోజు ఒక సినిమా చూస్తున్నారు అనుకోండి, ఆ టైంకి సినిమా చూడకపోతే మీ మైండ్ రిలాక్స్ అవ్వదు. ఆ మైండ్ చెప్పిద్ది మీకు, ఇప్పుడు నువ్వు మూవీ చూసే టైం అయింది, చూడాలి. ఓకే, అదేంటంటే మీకు కావాల్సిందిగా మారిపోయింది అంతే. చదువు కూడా అంతే ఉంటుంది. మీరు రోజు ఒక టైంలో కూర్చొని చదువుకొని దాన్ని ఎక్స్ప్లోర్ చేసి దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే, మీరు చేసే ప్రతిదీ ఎంజాయ్ చేసేదే చేస్తారు. ఓకే, ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ టైంకి మీరు చదువుకోకుండా ఉండలేరు. ఆటోమేటిక్ గా మీ మైండ్ మీకు చెప్పిద్ది, ఈ టైంకి నువ్వు కూర్చో, ఈ వర్క్ చేయాలి, ఇది ఎక్స్ప్లోర్ చేయాలి, తెలుసుకోవాలని మీ మైండ్ దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. సో ప్రతిదీ ఒక హ్యాబిట్ లాగా నడవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఇందాక ఎవరో చెప్పినట్టు స్టార్టింగ్ లో కన్సిస్టెంట్ గా చేయాలి. యూ హ్యావ్ టు డూ ఇట్ విత్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్ గా చేయాలి. ప్లస్ ఒక గోల్ ని రీచ్ అవ్వడం అనేది ఒక డిసిప్లిన్ తో చేయాలి. మనం ఎలా అయితే ఇంజనీర్ అవ్వాలనుకోని డాక్టర్ బుక్స్ చదివితే ఎప్పటికీ అవ్వలేమో, మనం పొద్దున్నే లేచి ఆ షార్ట్ వీడియోస్ ఓపెన్ చేసుకొని షార్ట్ వీడియోస్ 10 నిమిషాలే షార్ట్ వీడియో చూడాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా దాన్ని 2 గంటలు చూస్తారు, ఖచ్చితంగా 2 గంటలు చూస్తారు. ఎందుకంటే 10 నిమిషాలు కాస్త 2 గంటలు అయింది. మనం మెయిన్ గా చేసే పనులు ఏముంటాయంటే, ఎవడో డాన్స్ వేస్తా ఉంటారు, ఎందుకు వేస్తారో తెలియదు. అంటే వాళ్ళ గోల్ అయి ఉండొచ్చు, వాళ్ళు డాన్సర్ అవ్వాలని అయి ఉండొచ్చు, మనీ ఎర్న్ చేయాలని అయి ఉండొచ్చు, సెలబ్రిటీ అవ్వాలని అయి ఉండొచ్చు. వాళ్ళు డాన్స్ వేస్తున్నారు అంటే వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. వాళ్ళ డాన్స్ మనం ఎందుకు చూస్తామో తెలియదు, మనం ఎందుకు కామెంట్ చేస్తామో తెలియదు. మన గోల్ అది కాదు అసలు. అవర్ గోల్ ఈజ్ నాట్ దట్, రైట్? సో మళ్ళీ షార్ట్ వీడియోస్ చూస్తూ ఉంటాం, లేదంటే అనవసరంగా మూవీస్. అంటే ఇప్పుడు మీరు ఒక మూవీ డైరెక్టర్ అవ్వాలనుకున్నారు, మూవీ యాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, మూవీ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు, మూవీస్ కి సంబంధించి ఏదో అవ్వాలనుకుంటున్నారు అనుకోండి. ఆ ఇండస్ట్రీలో మీరు రోజులో 3 మూవీస్ చూడండి, తప్పులేదు, మీరు కరెక్ట్ గా ఉన్నట్టు లెక్క. యు ఆర్ ఆన్ రైట్ ట్రాక్. మూవీస్ కి మీకు సంబంధమే లేదు ఆ ఇండస్ట్రీకి. ఎప్పుడో ఒకసారి చూడాల్సిన దాన్ని 2 రోజులకు ఒకసారో, రోజుకి ఒకసారో, వీక్లీ ఒకసారో చూస్తున్నారంటే యు ఆర్ ఆన్ రైట్ ట్రాక్. మీకు అవసరం లేని దానికి చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వి షుడ్ స్టాప్ ఆల్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనం బలవంతంగా అయినా పక్కన పెట్టుకోవాల్సిన విషయాలు. ఓకే, సో ఆ అనవసరమైన షార్ట్ రీల్స్ చూడటం, ఓకే, ఎందుకు పనికిరాని జబర్దస్త్ లాంటి షోస్, ఓకే, ఒక దిక్కుమాలిన కపిల్ శర్మ లాంటి షోస్, ఓకే, ఇలాంటి షోస్ ఎంత దూరంగా ఉంటే మనం అంత హెల్దీగా ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ ఓపెన్ టు టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఎందుకు పనికిరాని పనికి మాలిన షోస్ అవి. ఓకే, ఎందుకు ఉపయోగం లేని దిక్కుమాలిన షోస్ అవి. ఓకే, ఇందులో ఏ డౌట్ లేదు. దానికి స్పెండ్ చేసే టైం ఇంకా బెటర్గా దేనికన్నా స్పెండ్ చేస్తే మన మైండ్ ఇంకా హెల్దీగా మారింది. ఓకే, అది మనకు అనవసరమైన విషయం. ప్రాంగా మాట్లాడదు, మనకు అవసరం లేని టీవీ ఛానల్లో 24 గంటలు వచ్చే న్యూస్, ఏసీ న్యూసే, మళ్ళీ ఏసీ, బ్రేకింగ్, ఇది హార్ట్ బ్రేక్ అవ్వాల్సిందే. ఆ న్యూస్ మాత్రం ఆగదు. ఓకే,
ఏమీ లేని దానికి చాలా హడావిడి చేసి చాలా రంగు పూసేసి దానికి ఏదో ఉన్నట్టు ప్రొజెక్ట్ చేసేయడం. అవసరమైన న్యూస్ ఎప్పుడు నిమిషంలో వచ్చి అట్లా వెళ్ళిపోద్ది. అనవసరమైన న్యూస్ మాత్రం బ్రేకింగ్ బిగ్ బ్రేకింగ్. కానీ మనం ఏం చేయలేము. మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దాంట్లో మనం ఏమీ చేయలేనప్పుడు దాని గురించి ఆలోచించడం అనవసరం. దట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్. నేను ఇప్పుడు వెళ్ళి నాకు ఎవడో నచ్చలేదు అనుకోండి, నేనేం చేయలేను అక్కడ. నేనేం చేయలేనప్పుడు నాకు నచ్చడం ఎందుకు, నచ్చకపోవడం ఎందుకు? నచ్చకపోయినప్పుడు ఏమైందంటే ప్రాబ్లం ఇక్కడ బటన్ పడింది. ఇక్కడ బటన్ పడినప్పుడు మన ఎబిలిటీ బ్రింగ్ డౌన్ అయిపోయింది, మన క్యాపబిలిటీస్ తగ్గిపోతాయి. అనవసరమైన స్ట్రెస్, లేనిపోయిన రోగాలు, దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. అవసరం లేని న్యూస్ ఛానల్స్, ఓకే, పనికి మన ఇంకా మరి ముఖ్యమైన విషయం, సినిమా యాక్టర్స్ ని ఫాలో అవడం కాదు, వాళ్ళ గురించి మళ్ళీ సోషల్ మీడియాలో కొట్టుకోవడం. ఓకే, మావాడు గొప్ప, లేకపోతే ఆ సినిమా రిలీజెస్ కి నిన్న కల్కి మూవీ ఏదో రిలీజ్ అయింది, ఆ మూవీ గురించి ఫస్ట్ మాట్లాడుకోవడం తప్పు, ఆ మూవీని ఎక్కువగా ఫాలో అవడం తప్పు, ఆ మూవీ కోసం టికెట్ల కోసం ఎగబడ్డం తప్పు. 100 రోజుల తర్వాత చూస్తే ఏమన్నా మారిపోయింది సినిమా. ఈ రోజు నిజంగా దాంట్లో మంచి ఉందనుకోండి, ఈ రోజు తెలుసుకోవాల్సిన మంచి 4 రోజుల తర్వాత తెలుసుకున్నాం, ప్రాబ్లం ఏం లేదు. వెళ్ళి ఆ గుంపులో ఎగబడి గిలగలగల కొట్టుకొని ఆ టికెట్ సంపాదించి ఏదో జీవితంలో సాధించేసినట్టు బిల్డప్ ఇచ్చుకుంటాం అనేది దట్స్ రియల్లీ సెన్స్లెస్ పీపుల్ చేసే పని. ఓకే, నిజంగా మీరు ఏదైనా సినిమా డైరెక్టర్ లేకపోతే ఏదో అయిపోదాం అనుకుంటే ఆ పని చేసుంటే మీరు కరెక్ట్ గానే ఉన్నట్లు లెక్క. మీ ప్లాట్ఫామ్ అది కాదు కదా, మన ప్లాట్ఫామ్ అది కాదు, అప్పుడు దాని గురించి మన సంబంధం లేదు. ఓకే, సో మనం ఏం చేస్తాము, ఎలా చేస్తున్నాము, ఏ టైంకి ఏం చేస్తాం అన్నది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. మీరు పెగా డెవలపర్ అవ్వాలనుకున్నా, మీరు జావా డెవలపర్ అవ్వాలనుకున్నా, మీరు ఏది అవ్వాలనుకున్నా, మీరు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా దానికి సంబంధించిన దాని గురించే మీరు ఆలోచించాలి, అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ పర్సనల్ లైఫ్. మిగతా టైం అంతా దానికి. ఇప్పుడు నాకు టైం లేదు అనుకోవడానికి అసలు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. కాకపోతే ఏ టైంని ఎలా యూటిలైజ్ చేస్తున్నాం, దట్స్ కాల్డ్ మేనేజ్మెంట్. ఎలా యూటిలైజ్ చేస్తున్నాం టైం, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఆలోచించండి, ఎవడో ఒకడు ఉంటాడు, పనికి మన ఫ్రెండ్ ఉంటాడు, ఫోన్ చేస్తాడు, అరగంట మాట్లాడుతాం, కానీ ఈ అరగంట మాట్లాడిన దాంట్లో ఏం ఉపయోగం ఉంటుంది? ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమి, అంతా పనికి మాలిన సోదే ఉంటుంది దాంట్లో. ఈ అరగంటలో ఎక్కడన్నా అరే నా గోల్ ఇదిరా, నా గోల్ రీచ్ అవ్వడానికి నేను ఇలా చేస్తున్నాను రా, ఓకే, ఇలాంటి కాన్వర్జేషన్ మాత్రం ఉండదు. ఎందుకు పనికిరాని టాకే ఉంటుంది దాంట్లో అంతా. ఫస్ట్ వాడిని బ్లాక్ చేయండి. వాడెవడో వాడిని చూసి మీ లైఫ్ లో ఎవడున్నాడు అలాంటి వాడిని బ్లాక్ చేయండి ఫస్ట్. లేదంటే వాడికి క్లియర్ గా చెప్పండి, అరే నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నేను ఒకటి చదువుకుంటున్నా, ఒకటి నేర్చుకుంటున్నా, రోజు పొద్దున్నే ఈ టైంకి నేనే ఫోన్ చేస్తా, సాయంత్రం ఈ టైంకి ఫోన్ చేస్తా, మనం మాట్లాడుకుందాం 10 నిమిషాలు. మనం చేయాల్సిన పనిని ముందు చేసి తర్వాత ఎంత ఎంజాయ్ చేసినా తప్పే. చేయాల్సింది అయిపోవాలి, చేసేయాలి, తర్వాత ఎంజాయ్ చేయాలి. లేకపోతే ఏమైతే తెలుసా, చేయాలని తపనుండి చేయకుండా డీవియేట్ అయ్యి వేరే చేసే వాళ్ళకి అది ఎంజాయ్ చేయలేరు, ఇది రాదు జీవితం. ఆ ఎంజాయ్మెంట్కి వెళ్ళిన టైంలో కూడా మనసులో ఇదే పీకుతూ ఉంటది, అరే నేను అది చేయలేదు అంటే యు ఆర్ నాట్ ట్రూలీ ఎంజాయింగ్ ఇట్. దానివల్ల మనకి తెలియని ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఫస్ట్ నీకు ప్రయారిటీ ఏదో ఆ పని చేసేసుకో. ఆ పని చేసుకున్నాక ఏమైనా తిరుగు, ఎంతైనా చెయ్యి, ఏమైనా చెయ్యి, ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం రాదు లైఫ్ లో. ఓకే, మీరు ఇప్పుడు పెగా డెవలపర్ అవ్వాలి అనుకుంటే ఏ రోజు ఆ రోజు ఏది కంప్లీట్ చేయాలి అది కంప్లీట్ చేసుకున్నాక మీ ఇష్టం వచ్చిన అట్లా ఆడండి. మీ ఫ్రెండ్తో బయటకు వెళ్తారు, ఓకే, లేదంటే మూవీకి వెళ్తారు. మూవీ కోసం క్లాస్ పోస్ట్ పోన్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఓకే, క్లాస్ కోసం మూవీ పోస్ట్ పోన్ చేసుకోలేకపోయారే, కొంతమంది చేశారు, ఎక్కువ మంది చేశారు, దట్స్ వెల్ అండ్ గుడ్, చేసి ఉండొచ్చు. ఓకే, క్లాస్ కోసం మూవీ పోస్ట్ పోన్ చేసుకొని ఉంటే దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్, నో వన్ కెన్ స్టాప్ యువర్ సక్సెస్. మూవీ కోసం క్లాస్ ని పోస్ట్ పోన్ చేసి క్యాన్సిల్ చేసి అదే నాకు ఎలాగో వీడియో వచ్చింది కదా నా థాట్ లో ఉండుంటే దెన్ యూ ఆర్ ఆన్ రాంగ్ ట్రాక్. మీ రాంగ్ మైండ్ సెట్ ఉంది అని అర్థం. అంటే దాన్ని కరెక్షన్ చేసుకోవాలని అర్థం. ఓకే, ఎందుకంటే దానివల్ల మీకు ఏమీ రాదు, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఏమీ సంపాదించలేదు మీరు డైరెక్టర్ అవ్వాలనుకుంటే అది వేరే విషయం, లేకపోతే సంపాదించలేదు. క్రికెట్ మ్యాచెస్ స్కోర్ చూసే యాప్స్ ఫోన్లో, అలాంటి యాప్స్ ఉంటే డిలీట్ చేసుకో. ఓకే, సో క్రికెట్ స్కోర్ మీరు చూడాలా అవసరమా? అసలు ఫస్ట్ ఆ క్రికెట్ మ్యాచెస్ ఫాలో అవద్దు. ఒక 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటే ఇండియన్ జనరల్ ఎలక్షన్స్ కూడా పోస్ట్ పోన్ చేసుకొని వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పెడతారు. కానీ ఈ పనికి మాలిన క్రికెట్ మ్యాచ్ కి ఇవన్నీ ఉండవు. రేపు ఎగ్జామ్ ఉన్నా ఈ రోజు మ్యాచ్ స్టార్ట్ అయింది, ఈ రోజు మ్యాచ్ జరిగింది, ఎస్పెషల్లీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది, రేపే ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ మ్యాచ్ చూస్తాడు, ఆ ఎగ్జామ్ పోయింది. ఆడికి 95 రావాల్సింది
70-75 అయిపోతుంది. అంటే వాళ్ళకి మీ గురించి అనవసరం. ఓకే, ఈ గవర్నమెంట్కి మీ గురించి కావాలి, అందుకే వాళ్ళు ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేస్తున్నారు. ఓకే, కానీ ఈ క్రికెట్ మ్యాచ్లు ప్లే చేసే వాళ్ళకి మీకు ఎగ్జామ్స్ ఉన్నాయండి, ఏమున్నాయి, మీరు ఎలా నాశనం అయిపోయినా వాళ్ళకి అవసరం, వాడి డబ్బులు రావాలి. ఆ టైంగా జరిగిపోవాలి, నెక్స్ట్ ఇంకో మ్యాచ్ జరగాలి. అలాంటి వాళ్ళని ఫాలో అవ్వద్దు అసలు. అలాంటి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మంచి ఏదో చెడేదో తెలుసుకోగలిగిన విచక్షణ ఉండడం అనేది చాలా ముఖ్యం ఒక పర్సన్కి. ఇప్పుడు మనం మనిషి కాబట్టి ఏదైనా తెలుసుకోగలం, ఏదైనా చేయగలం. ఓకే, ఒక వేరే యానిమల్ని అడిగాం అనుకోండి, దట్ ఈస్ నాట్ ట్రూలీ ఇంటెలిజెంట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. కాదు, దానికి ఒక పద్ధతిలో పనిచేయాలి, ఒక పద్ధతిలో గౌరవంగా జీవించాలి, సంపాదించుకోవాలి, తెచ్చుకోవాలి, తినాలి, పెంచుకోవాలి, ఇట్లాంటివి ఏమి ఉండవు. కన్నామా వదిలేసామా, దాని పని చేసినాయా వదిలేసినాయా, ఏదన్నా తెచ్చుకున్నామా లాక్కున్నామా తెచ్చుకున్నామా, కొట్టుకున్నామా తెచ్చుకున్నామా, చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకి వాటి. రైట్, బికాస్ వీ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. మనం దాన్ని యూటిలైజ్ చేయాలి. ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని ఫాలో అవ్వకూడదు. ఎందుకు నేను సినిమా యాక్టర్ని ఫాలో అవ్వాలి, ఎందుకు వాళ్ళ విషయాల గురించి నేను ఆలోచించాలి, వాడెవరో ఎవరితోనో రిలేషన్ పెట్టుకుంటే నాకెందుకు, ఆమె ఎవరితోనో తిరిగితే నాకెందుకు, అసలు నాకు సంబంధించిన విషయం అది. అలాంటి న్యూస్ వస్తే ఫస్ట్ దాన్ని స్క్రోల్ అవుట్ చేసేయాలి, పక్కకి నెట్టేసేయాలి. కానీ ఇంట్రెస్టింగ్ గా అయ్యే చదువుతారు జనాలు. అసలు అవి అనవసరమైన విషయాలు, అవసరం లేని విషయాలు, అనవసరమైన టైం స్పెండ్ చేయరు. వాళ్ళ సినిమా వాళ్ళని ఫాలో అయ్యే ప్రతి ఒక్కళ్ళు లో మైండెడ్ పీపుల్. వాళ్ళ పర్సనల్ లైఫ్ చూసి అంతవరకే ఫాలో అవుతున్నారా, యు ఆర్ గుడ్. చిరంజీవిని చూసుకున్నారు, ఇలా చాలా కష్టపడి వచ్చాడు, ఇతని లైఫ్ ఇలా ఉంది, దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే మీకు ఉపయోగపడింది. చిరంజీవి ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఏ కాలజోడు పెట్టుకున్నాడు, అల్లు అర్జున్ గడ్డం ఎలా పెంచాడు, చెయ్యేలా తిప్పాడు, ఓకే, ఎంత స్టైలిష్ గా ఉంటున్నాడు, ఇలాంటివి తీసుకున్నారంటే సర్వనాశనం అయిపోయింది జీవితం, అందులో డౌట్ లేదు. అంటే ప్రతి విషయంలో తీసుకోవాల్సింది వదిలేయాల్సింది ఉంటది. ఏది వదిలేయాలో ఏది తీసుకోవాలో తెలియగలగాలి మనకి. దట్ ఈస్ వెరీ వెరీ. అంటే అతను చెప్పినట్టు డిసిప్లిన్ ఉండాలన్నమాట. డిసిప్లిన్ అనేది ఒక్క మాటే కానీ డిసిప్లిన్ ని ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా కావాలి. డిసిప్లిన్ అంటే ఎర్లీ మార్నింగ్ ఒక పద్ధతిగా, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవటం, నిద్ర లేచిన తర్వాత ప్రతి పనిని పద్ధతిగా చేసుకుంటూ వెళ్ళటం, ప్రతి దాన్ని ఒక క్యాలిక్యులేటెడ్ గా ఉండటం, ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో తెలియటం, ఎంత మాట్లాడాలో ఎంత మాట్లాడకూడదో తెలియటం, ఎలా మాట్లాడకూడదో తెలియటం, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియటం, ఎక్కడ ఏ పని చేయాలో తెలియటం, ఏ పని ఎలా స్కెడ్యూల్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియటం, ఏది మనకు అవసరం ఏది మనకు అవసరం లేదో తెలియాలి, ఎవరు మన ఫ్యామిలీ, ఎవరు మన పర్సన్ కాదో తెలియాలి. ఇన్ని తెలియటమే డిసిప్లిన్ అంటే. డిసిప్లిన్ అనేది ఒక చిన్న మాటే కానీ దాని గురించి చెప్పుకోవాలంటే there are so many things that you need to follow to say that you are a disciplined person. ఓకే, ఇన్ని ఫాలో అయితే కానీ మీరు డిసిప్లిన్ గా ఉన్నట్టు కాదు. ఓకే, ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ మంచోళ్ళు అవ్వచ్చు, చెడ్డోళ్ళు అవ్వచ్చు. చూడండి, మీరు మంచోళ్ళే, మనం మంచోళ్ళమే అనుకుందాం. వీఆర్ వెరీ స్ట్రాంగ్, వీఆర్ స్ట్రాంగ్ లైక్ స్టీల్. మనం ఐరన్ మ్యాన్ లాంటి ప్రతి ఒక్కళ్ళు అంతే స్ట్రాంగే. ఇప్పుడు నేను ఐరన్ కదా, నాకేముందిలే అని చెప్పేసి నేను వెళ్ళి వాటర్ లో కూర్చున్నాను అనుకోండి, ఏమైంది, తుప్పైపోయి రాలిపోతాం, అంతేనా? మనం స్ట్రాంగే కానీ అవతలాడు మనకన్నా స్ట్రాంగ్ కానీ కనపడ్డు, లూజ్ గా కనబడతాడు. ఓకే, చాలా లిక్విడ్ స్టేట్ లో లా కనబడతాడు కానీ మనకన్నా స్ట్రాంగ్, మనల్ని నలిపేయగలిగిన శక్తి ఉంటుంది వాడికి. ఓకే, ఎవడు ఎలాంటి కూడా తెలుసుకొని ఫ్రెండ్షిప్ చేయగలగాలి. ఓకే, ఐరన్ వెళ్ళి వాటర్ తో ఫ్రెండ్షిప్ చేస్తే మిగిలేది ఎలా అయితే తుప్పో, మనం వెళ్ళి మన ఫ్రెండ్ ఎవరైతే అలాంటి వాటర్ లాంటి ఫ్రెండ్ ఉన్నామో వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే మిగిలేదు తుప్పు. ఇక్కడ ఫ్రెండ్ అంటే మీకేమర్థమైంది, ఒక పర్సన్ అని అనుకుంటున్నారా? పర్సన్ మాత్రమే కాదు, అది మీ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, మీ యూట్యూబ్ అవ్వచ్చు, సినిమాస్ అవ్వచ్చు, లేదంటే ఆ పనికి మాలిన షోస్ ఉన్నాయి కదా అవి, ఇంకా ఎస్పెషల్లీ సీరియల్స్. ఇండియా సీరియల్స్ అయిపోయి కొరియా సీరియల్స్ కూడా వెళ్ళిపోయారు అందరూ. ఓకే, ఇండియా అయిపోయింది వదిలేశారు, కొరియన్ సీరియల్స్ చూస్తున్నారు, మళ్ళీ దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. మీరేమి సీరియల్ తీయరు కదా, మీరేమి సీరియల్ డైరెక్టర్ అవ్వరు కదా, మీరేమి సీరియల్ యాక్టర్ అవ్వాలనుకోవట్లేదు కదా, మరి ఎందుకు? ఒకప్పుడు ఇండియాలో సీరియల్స్ చూసేవాళ్ళు, ఇప్పుడు దాటి వెళ్ళిపోయి కొరియా, అర్థం కాకపోయినా కొరియానే చూస్తారు. వాట్ యు వాంట్ టు బికమ్ అనేది మనకి క్లారిటీగా తెలియాలి, దానికోసమే మనం పనిచేయాలి. అలా పనిచేసినప్పుడు మనం మన ఫ్యామిలీలో గౌరవం పొందుతాం, సొసైటీలో ఆటోమేటిక్గా గౌరవం పొందుతాం. ఇప్పుడు బీటెక్ అయిపోయి 2 years 3 years కూడా కాదు, 1 year గ్యాప్ వచ్చినా చాలు, ఎవడన్నా సందులో తెలిసినోడు వస్తే అటు వెళ్లకుండా పక్క నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఎవడన్నా ఇంటికి పెళ్లి కార్డు ఇవ్వాల్సి వస్తే మనం మనం కనపడకుండా లోపల దాక్కొని మన ఇంట్లో వాళ్ళని వెళ్ళి తీసుకోమని చెప్పాల్సిన పరిస్థితి. పెళ్లికి పిలిచినా వెళ్ళలేని పరిస్థితి. మళ్ళీ ఎవరో రిలేటివ్సే, వాళ్ళ ఇంటికి అసలు వెళ్ళలేము.
ఓకే, కావాలని ఫోన్ చేసి మీ ఓడు ఏం చేస్తున్నాడని అడిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలుసు వీడికి జాబ్ రాలేదు ఇంకా, వాడు ఏదో ప్రయత్నాలు ఉన్నాడు, కానీ కావాలని అడుగుతారు. ఫోన్ చేసి మీ ఓడు ఏం చేస్తున్నాడు, ఇంకా ఏం చేయట్లేదు, మా అమ్మాయి అక్కడ మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తుంది, మైక్రోసాఫ్ట్ లో డెస్క్ అదేంటి ఫ్రంట్ డెస్క్ లో పనిచేస్తుందో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎవరికి తెలుసు. కాకపోతే ఏదో ఒక పని చేస్తే గౌరవం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనల్ని గుచ్చటం వాళ్ళకి ఆనందం. ఓకే, మనం ఎక్కడికి వెళ్ళలేము, ఏ ఫంక్షన్లకి అటెండ్ అవ్వలేము, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏం చేస్తాం అంటే ఇండైరెక్ట్ గా ఇవన్నీ అవమానాల కిందకే వస్తాయి. ఓకే, అందుకే మనకి ఎవరైనా తెలిసినట్టు కనపడితే మనం వేరే దారిలోంచి వెళ్ళిపోవాల్సింది. దేస్ నో అదర్ గో. ఏ పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వలేం, ఏ ఫోన్లు లిఫ్ట్ చేయలేము, లిఫ్ట్ చేస్తే ఎవడేం అడుగుతాడు, అరే నువ్వెత్తావు ఆగు నీతో 5 నిమిషాలు మాట్లాడతాడు, వాడికి తెలిసి ఎందుకు మాట్లాడాలి. మనకి జాబ్ లేదని తెలుసు కానీ మనతోనే మాట్లాడాలి, కానీ పని మనతో కాదు, మనం ఎత్తేనట్టు మనతో మాట్లాడాలి. అంటే మనల్ని 4-5 గుచ్చులు గుచ్చాలి, వాడు హ్యాపీగా పడుకుంటాడు. వాడు ఎవడై ఉంటాడు, మన క్లోజ్ రిలేటివ్ అయి ఉంటాడు, బయటోడు కాదు. సి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, దీనికి అంతటి కారణం ఎవరంటే మనమే, ఎవడో కాదు. ఓకే, మనకు ఉద్యోగం రాకపోయినా దేనికైనా మనమే కారణం, గుర్తుపెట్టుకోండి. అది మీరు ఏది చేయాలనుకుంటున్నారో దానికోసమే మీరు పరితపిస్తే, దానికోసమే పనిచేస్తుంటే చచ్చినట్టు అది మీ ఫీట్ దగ్గరికి వచ్చింది, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే మీరు ఒక రోజు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ రియలైజేషన్ ఎలా ఉంటుందంటే, నేనే చేశానా ఇది, నాకు ఇంత క్యాపబిలిటీ లేదే, ఎలా చేయగలిగాను అన్న ఫీలింగ్ వస్తుంది. దట్స్ వాట్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్ గా పని చేయాలి, డిసిప్లిన్ గా ఉండాలి, ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియాలి, కష్టమైనా కూడా చేయాలి. చేస్తూ 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 వెళ్తే ఏదైతే ఈ రోజు కష్టంగా ఉందో అది రేపు ఈజీ అయిపోయింది, ఇష్టం పెరిగిద్ది, ప్యాషన్ వచ్చింది, మనం నెంబర్ 1 అవుతాం. మనం అనుకునే జాబ్ ఏదైతే టార్గెట్ ఉందో దాట్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ లో అలా పక్కన పెట్టి ఉంచాలి. పెట్టి మన మెయిన్ గోల్ ఏమవ్వాలంటే, ఇప్పుడు నేను ఏదైతే టార్గెట్ రీచ్ అవ్వడానికి నేను ఎంచుకున్నానో తీసుకున్నానో దాన్ని బాగా నేర్చుకోవాలని ఉంటాను. దాన్ని బాగా నేర్చుకుంటే ఆటోమేటిక్ గా జాబ్ వచ్చేసింది. వచ్చిద్దా రాదా? మీకు ఒకటి రావాలంటే ఇంకో పని చేస్తే అది వచ్చిద్దంటే రెండో దాని గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు, ఫస్ట్ దాని గురించి ఆలోచిస్తే చాలు. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉంది, మీ చేతి దగ్గర ఉంది ఏంటి, పెగా నేర్చుకోవాలి లేదా ఒక టెక్నాలజీ నేర్చుకోవాలి. ఈ టెక్నాలజీ నేర్చుకుంటే జాబ్ వచ్చింది, ఇంకా నేను ఎప్పటికీ జాబ్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. దీనికి మాస్టర్ అయ్యేలా చూడాలి, దీన్ని మాస్టర్ అయ్యేలాగా, దీనిలో ఇన్ డెప్త్ నేర్చుకునేలాగా, దీనిలో బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ అయ్యేలాగా కనుక నేను చేస్తే జాబ్ నా కాళ్ళ దగ్గరికి వస్తుంది, అందులో డౌట్ లేదు. మనం చేసేది ఏంటంటే జాబ్ గురించి ఆలోచిస్తూ ఉంటాం ప్రతి నిమిషం. అది సంపాదించడానికి ఏం చేయాలో దాని గురించి ఎక్కువ ఆలోచించాలి, జాబ్ గురించి ఎక్కువ ఆలోచించాలి. అలా రోడ్డు మీద వెళ్తుంటే పక్కన ఒక షాప్ ఉంటది, ఆ షాప్ లో బయట డిస్ప్లే ఒక డ్రెస్ మంచి డ్రెస్ ఒకటి డిస్ప్లేలో కనబడుతుంది. ఇమీడియట్ గా మనకు వచ్చే థాట్ ఏంటంటే ఈ డ్రెస్ బాగుంది కొనుక్కోవాలి, కానీ ఎప్పుడు నాకు జాబ్ వస్తే ఈ డ్రెస్ కొనుక్కో. అంటే ప్రతిదాన్ని ఆ జాబ్ తోనే ముడిపెట్టి ఆలోచిస్తాం. జాబ్ లేని మన ఫ్రెండ్ ఆఫీస్కి వెళ్తా ఉంటాడు పొద్దునే రెడీ, నాకు జాబ్ వస్తే నేను కూడా వీళ్ళలాగా రెడీ అయ్యి పొద్దున్నే వెళ్ళొచ్చు. వాడు ఈఎంఐలో బైక్ కొంటాడు, నాకు జాబ్ వస్తే నేను కూడా ఈఎంఐలో ఒక బైక్ కొంటాను. ప్రతి దానికి జాబే మైండ్ లో ఎందుకు తిరుగుతుంది తెలుసా? మనకు అది లేదు అన్న ఫీలింగ్, మనం అది సంపాదించాలన్న ఫీలింగ్, కానీ దాన్ని సంపాదించలేదు. అది కాకుండా అది రావాలంటే ఏం చేయాలో దాని గురించి మనం ఆలోచించి అది ప్రతి నిమిషం మన మైండ్ లో తిరిగితే మీరు అనుకున్నది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు అసలు దాని గురించి అందుకనే జాబ్ నేను కొట్టాలి అని ఎవరైతే అనుకున్నారో అందరికీ చెప్తున్నా, ఆ జాబ్ అనే మాటని జస్ట్ మీ బ్యాక్ మైండ్ లో పెట్టుకొని ఉంచుకోండి. దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించొద్దు, అది వచ్చింది, అది రావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. మీరు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఆలోచించాల్సింది ఏంటంటే దానికి కావాల్సింది ఇది, ఈ టెక్నాలజీని నేను మాస్టర్ అవ్వాలి, దీని గురించి ఆలోచించండి ప్రతి నిమిషం. దీని మీద రీసెర్చ్ చేయండి, దీని మీద వర్క్ చేయండి, దీనికి సంబంధించిన ప్రిపరేషన్ అన్ని విధాలుగా మీకున్న ఫ్రీ టైం అంతా వాడుకొని పెట్టుకోండి. దెన్ ఎందుకు రాదో చూద్దాం, అదే వచ్చింది ఆటోమేటిక్ గా, ఖచ్చితంగా వచ్చింది. ఇక్కడో అక్కడో ఎక్కడో చాట వచ్చే తీరిద్ది, దాంట్లో డౌట్. అది కావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, దాని మీద కూడా వర్కౌట్ చేయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబంధించి నెక్స్ట్ సాటర్డే నేను క్లాస్ పెడతాను, ఈ సాటర్డే కాకుండా నెక్స్ట్ సాటర్డే చెప్తా. నేను ఎలా నేర్చుకున్నాను, నేను తెలుగు మీడియం నుంచి వచ్చా, చిన్న స్కూల్, ఒక మున్సిపల్ స్కూల్లో చదువుకున్నా. ఓకే, 5th వరకు, దాని తర్వాత 10th వరకు గవర్నమెంట్ స్కూల్, ఇంటర్మీడియట్ చిన్న కాలేజీలో చదువుకున్నా, దాని తర్వాత ఇంజనీరింగ్, ఒక్కసారిగా పెద్ద బిల్డింగ్, అమ్మో ఇంత పెద్ద బిల్డింగ్ ఎప్పుడు చూడలేదే అన్న ఫీలింగ్ వచ్చింది. అక్కడ ఏంటో అందరు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, చాలా మంది, మనకి ఇంగ్లీష్ రాదు, భయం. బట్ వీ వర్ ఏబుల్ టు డూ ఇట్ రైట్.
మనం చేసామంటే అందరూ చేయగలరు, అది ఖచ్చితంగా చేయగలరు. సో హౌ డిడ్ ఐ లర్న్ దట్? నేను మీకు చెప్తాను. ఎవరైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అనుకున్నారో ఎలా 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 ప్రిపరేషన్ దానికి ఉండాలనేది నేను ఫాలో అయిన పద్ధతి చెప్తా. దాన్ని మార్చుకోవాలంటే మీకు తగ్గినట్టుగా మీరు కొంచెం మార్చుకొని చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఓకే, సో దట్స్ వాట్ మనం చెయ్యాలి. ఒకటి ఏదన్నా సాధించాలంటే అది సాధించడానికి చేయాల్సిన పని ఒకటి ఉంటుంది. ఆ పని మీదే మన శ్రద్ధ ఉండాలి, ఆ పని మీదే మన దృష్టి ఉండాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ టుడే. ఓకే, ఐ హోప్ యాజ్ అ ట్రైనర్ నా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకొని ఒక స్టూడెంట్ గా మీలో నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు, నాకన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఉన్నారు, నాకన్నా ఎక్కువ అనుభవం ఉన్నోళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు వరకు మీరు నాకు స్టూడెంట్ అంతే. ఈ టైంలో నేను చెప్పాల్సింది నా ధర్మం ప్రకారం నేను చెప్పాను. ఓకే, ఇంక మీరేం చేస్తారన్నది మీ ఇష్టం. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకొని మైండ్ లో గుర్తుపెట్టుకొని ఫాలో అవుతారా? ఈ ఫాలో అయితే ఖచ్చితంగా మంచి జరిగింది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఓకే, మీ ఓన్ ప్లానింగ్, మీ ఓన్ పాత్ మీకుండి అది కూడా మంచిదైతే దట్స్ వెల్ అండ్ గుడ్. కాకపోతే నేను ఏవైతే వదిలేయమని చెప్పానో అవి ఈ నిమిషమే వదిలేసుకుంటే చాలా మంచిది. మీరు అనుకోవచ్చు ఫోన్ నా చేతిలో ఉంది అని. దట్స్ నాట్ ట్రూ. ఫోన్ చేతిలో మీరున్నారు, అవునా కాదా? ఏది సాధించాలన్నా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఏది ఈజీగా రాదు, అలానే కష్టం కాదు. మనం దానికోసం పరితపించాలి. ఓకే, దానికోసం రాత్రి పగలు పని చేయాలి, అప్పుడే వచ్చింది. ఓకే, మీరు తెలుగులో శ్రీశ్రీ అనే ఒక కవి ఉన్నారు. ఓకే, ఆయన కవిత్వం రాయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు, దాన్ని కూడా ఒక కవితలా చెప్పాడు. కవిత ఓ కవిత, నా అవకాశాల నవపేసల సుమగీతావరణంలో నేను ఒక సుముహూర్తములో అతి సుందర సుస్యందనమును వెనువీధులలో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై బ్రతుకే ఒక తపమై వెదికాడే నిషాలందున ఎటునే చూచిన చటలాలంకారపు మటుమాయల నటనలలో నీ రూపు కానరానందున నీకై నే చేసిన చరిదీక్షా శిక్ష తప సమీక్షణలో నిశ్చల సమాధిలో నేనొంటరినై నాకుటిలో చీకటిలో ఒక్కడినై సృక్కిన రోజులు లేవా. అంటే ఈ గ్రామరు ఇవన్నీ ఇవన్నీ చూసి ఏంటి గ్రామర్ ఏంటి, ఇది నాకేం అర్థం కావట్లేదు. అసలు నేను ఒక కవిత్వం రాయాలి, ఒక కవిని అవ్వాలంటే ఇన్నిటిని దాటుకొని ఆయన ఓన్ స్టాండర్డ్ ని డిఫైన్ చేసుకొని హీ బికేమ్ నెంబర్ వన్ పోయిట్ ఇన్ తెలుగు. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ హావ్ టు సే దట్ ఇన్ ద వరల్డ్ హీ ఈస్ వన్ ఆఫ్ ద నెంబర్ 1 పోయిట్. ఇంత కష్టపడితే గానీ ఏది సాధించు. ఓకే, ఏదన్నా సాధించిన వాళ్ళు ఉంటే దాని వెనక రాత్రి పగలు వాళ్ళు పడ్డ కష్టం ఉంటుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే అది ఎవరికి కనపడదు. వాళ్ళు సక్సెస్ అయింది అంటే హుస్సేన్ బోల్ట్ జస్ట్ 15 seconds లో పరిగెత్తిన డిస్టెన్స్ ని చూసి చప్పట్లు కొడతారు తప్ప ఆ 15 seconds లో పరిగెత్తిన ఏదైతే ఒక 200 meters పరిగెత్తిన దానికింత 1000 మైళ్ళు పరిగెత్తింది ఎవడు చూడు. ఈ 200 meters ని పరిగెత్తడానికి కొన్ని 1000 మైళ్ళు పరిగెత్తుంటాడు హుస్సేన్ బోల్ట్. అది చూడాలి మనం. ఈ 200 miles క్లాప్స్ కొట్టని ఆనందపడిపోవడం కాదు. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఓకే, నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వాలనుకున్నానో అది ఇచ్చాను. ఐ వాంట్ టు సెట్ యువర్ మైండ్ ఎట్ సర్టైన్ స్టేజ్. అది నేను ఈరోజు చేయాలనుకున్నాను. దట్ టు ఐ వాంట్ టు డూ ఇట్ అట్ ద వెరీ బిగినింగ్. కొన్ని రోజుల తర్వాత చెప్తే అరే హర్ష మాకు ఈ మాటలు ముందే చెప్పుండొచ్చు కానీ అని మీరు అనుకోవచ్చు. ఓకే, కాబట్టి అట్ ద వెరీ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఐ టోల్డ్ యూ దిస్. ఓకే, ఈ మాటలు గుర్తుపెట్టుకొని ఈ మాటలు కనుక మీరు పాటించగలిగితే, మీకు అప్లై చేసుకొని మీరు పాటించగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, ఎవరి లెవెల్కి వాళ్ళు అవుతారు, మనం డిఫైన్ చేయలేము. ఇప్పుడు మీరు అనొచ్చు నేను ఎలన్ మస్క్ అయిపోతానా. ఎలన్ మస్క్ మాత్రమే ఉంటాడు, బిల్ గేట్స్ మాత్రమే ఉంటాడు. ఓకే, దాన్ని డిఫైన్ చేయలేము. సక్సెస్ ని రేంజ్ డిఫైన్ చేయలేము. ఎవరి రేంజ్కి వాళ్ళు సక్సెస్ అవుతారు, తప్పే ఉంది. నా రేంజ్కి నేను ఒక బస్తా వేసుకుని నడుస్తా, పర్వాలేదు. చీమ రేంజ్కి అది ఒక గ్రెయిన్ తెచ్చుకుంటుంది, దానికి అది చాలు. వి బోత్ ఆర్ డూయింగ్ అవర్ లెవెల్ ఆఫ్ వర్క్, దట్ ఈస్ వెరీ మచ్ ఫెయిర్ ఎనఫ్. అవతల చీమ నన్ను చూసారు, ఈ బస్తా వేసుకొస్తున్నాడు నేను కూడా వేసుకొద్దాం అంటే ఏమైంది? ఇట్ విల్ నెవర్ వర్క్అవుట్, రైట్? ఎవరిని చూడాల్సిన పని లేదు. మీరు మిమ్మల్ని మీరే చూసుకోండి. మీతో మీరు ఒక 10 నిమిషాలు మాట్లాడుకోండి. రోజు ఏం చేశారు, ఈ రోజు ఏం చేయాలనుకున్నారు, ఏం చేశారు, ఎలా చేశారు, ఇంకా రేపు ఎలా చేసుకోవాలి బెటర్ గా. ఇలా మీలో మీరు మాట్లాడుకోండి. కాసేపు మాట్లాడుకుంటే మీకు అర్థమైంది. మన గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకన్నా పక్కనోడి గురించి మనకు బాగా తెలిసింది. ఓకే, మన గురించి పక్కనోడికి బాగా తెలిసింది, వాడి గురించి మనకు బాగా తెలిసింది, మన గురించి మనకు తెలియదు. ఎందుకంటే మనం ఎప్పుడు మన గురించి ఆలోచించాం.
మనం ఎప్పుడు ఆలోచించినా హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే వాళ్ళేంటి, వీళ్ళేంటి, వాళ్ళేంటి, వీళ్ళేంటి, ఇట్లా ఆలోచించడం తప్ప నేనేంటి అని ఆలోచించేవాడు ఎవడు ఉండడు. ఓకే, సో యా, మీకేమైనా అనిపించిందా ఈ రోజు క్లాస్ ఏంటి ఇలా కొట్టేశాడని? ఓకే, ఆన్లైన్ లో ఉన్నవాళ్ళు, No, sir. వాట్ ఈస్ యువర్ థాట్ అబౌట్ దిస్ సెషన్? No, sir. I feel like it's very important to know. మీరు This is very important. ఎస్, మనం అనుకున్నంత ఈజీ కాదు ఇలా ఫాలో అవడం అనేది, చాలా కష్టమే. ఇది కూడా కష్టం, ఇది కూడా ఒక అచీవ్మెంట్. కానీ దీనికి మీరు కన్సిస్టెంట్ గా రోజు గుర్తు తెచ్చుకొని ఈ మాటలు, రోజు మీతో మీరు మాట్లాడుకొని, రోజు ఈ రోజు ఏం చేస్తా, ఈ రోజు ఏం చేస్తా, రేపు ఇంకా బెటర్గా ఏం. మనం వీఆర్ బెస్ట్ అనిపించుకోవాలంటే పక్కనోడితో కంపేర్ చేసి బెస్ట్ అనిపించుకోవాల్సిన పని లేదు. నిన్నటి కన్నా ఈ రోజు నేను బాగున్నానంటే నేను best. అందులో డౌటే లేదు. నాకన్నా ఇంకోటి బెటర్గా ఉన్నాడనే క్వశ్చనే లేదు ఈ ప్రపంచంలో. అక్కడ గుర్తుపెట్టుకో, మనం ఈ రోజు ఏం చేస్తున్నాము, రేపు దీనికన్నా ఇంకా బాగా చేసామా, వీఆర్ నెంబర్ 1, దాంట్లో ఏ డౌట్ లేదు. ఓకే, రేపటికి నా దగ్గర ఏం ప్రోగ్రెస్ లేదా, ఇంకా డౌన్ అయిపోయానంటే వీఆర్ గోయింగ్ డౌన్ అన్నారు. ఓకే, ప్లీజ్ డూ దిస్ కైండ్ ఆఫ్ మోటివేషనల్ వీడియోస్ వన్స్ ఇన్ వీక్ ఇఫ్ పాసిబుల్. ఎవ్రీ వీక్ ఇలాంటి ఒక సెషన్ చెప్తే ఇది కూడా బోర్ కొట్టదు. ఒక జోక్ ని ఒకసారి చెప్పామనుకోండి నవ్వు వచ్చింది, 3 సార్లు చెప్పామనుకోండి నవ్వు రాదు. ఓకే, సో కాబట్టి ఒకసారి అంటే మీరు మోటివేషన్ అనుకోవచ్చు. ఐఎమ్ ట్రైంగ్ టు జస్ట్ ఇంప్లాంట్ వన్ సీడ్, అంటే ఒక విత్తనం మాత్రం మీ మైండ్ లో వేసా. ఇప్పుడు దాన్ని గ్రో చేసుకోవడం అనేది మీ చేతుల్లో. నేను కేవలం మీకు ఏదో తెచ్చిపెట్టేలా, అంటే ఎలా అంటే ఒక బెలూన్లో గాలి కొట్టాం అనుకోండి, కొన్ని రోజులే ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండదు. ఇప్పుడు నేను గాలి కొట్టినట్టుగా అనుకున్నారనుకోండి, అది 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉండదు. కాదు, దీన్ని తీసుకొని ఒక విత్తనంలా మీ మైండ్ లో, మీ మనసులో నాటుకోండి, నిదానంగా దాన్ని పెంచుకోండి, మీకు తిరుగుండదు, ఇందులో డౌట్ లేదు. క్లాస్ రూమ్కి ఎవరైతే వద్దాం అనుకున్నారో, నేను 80% అటెండెన్స్ అని చెప్పాను కదా అని ఆన్లైన్ లో వాళ్ళు, క్లాస్ రూమ్ లో వాళ్ళు దానికోసం పనిచేయరు. డిసిప్లిన్ గా 100 రోజులు అటెండ్ అవ్వాలి. అంటే ఎన్ని రోజులు ఉంటే 100%, 100% యూ వాంట్ అటెండ్, యూ అటెండ్ 100%. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో రండి. ఒక రోజు క్లాస్ రూమ్ మానేసి ఆన్లైన్ లో అటెండ్ అయిన అబ్బాయి ఇది భలే కంఫర్టబుల్ గా. కంఫర్ట్ కి ఎప్పుడు అలవాటు అవ్వద్దు, ఎవరు అలవాటు అవ్వకూడదు కంఫర్ట్ కి అలవాటు అయితే అక్కడితో లైఫ్ నాశనం అయిపోయింది. ఆన్లైన్ లో బాగున్నా వద్దొద్దు, నేను క్లాస్ రూమ్ కి ఆప్ చేసుకున్నా, అదే వెళ్తాను నేను. క్లాస్ రూమ్ కే రండి, ఆన్లైన్ వాళ్ళు ఆన్లైన్ అటెండ్ అవ్వండి, కావాలంటే క్లాస్ రూమ్ కి రండి. ఓకే, అంటే మనం అవాయిడ్ చేయలేని పరిస్థితుల్లో స్విచ్ అవ్వండి, ప్రాబ్లం లేదు. కానీ మన మైండ్ చెప్పి చూడు, అరే వద్దురా ఇది బాగుంది, చాలా హ్యాపీగా ఉంది, ఇదే కంటిన్యూ చేయి, ఇది నీకు సుఖము అనే మాటలోనే కంప్లీట్ గా దుఃఖం ఉంటదండి. అదైతే గుర్తుపెట్టుకో. మనం ఎప్పుడైతే సుఖపడాలని చూస్తామో అక్కడి నుంచి మనమే మన దుఃఖానికి నాటు వేసినట్టు లెక్క. ఎప్పుడు మన శరీరానికి సుఖం అనే మాట అలవాటు అవ్వకూడదు. మనకి ఎంత ఉన్నా ఏమున్నా కూడా సుఖం అనే మాట అలవాటు అయింది అంటే అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా, ఎప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉండాలని చూడొద్దు, ఎప్పుడు సుఖపడాలని అనుకోవద్దు. ఓకే, జాబ్ చేసేది ఎందుకురా అంటే నాకు పెళ్లి అవ్వట్లేదు చాలా నుంచి, ఇప్పుడన్నా పెళ్లి అయింది. జాబ్ చేసేది ఎందుకురా అంటే ఏముందండి మంచిగా పెళ్లి చేసుకోవాలి, ఒక కారు, ఒక బంగ్లా, ఇది కాదండి జీవితం, తెలుసుకోండి. ఓకే, అంటే మేబీ కొంచెం పెద్ద మాటలు చెప్తున్నాను నేను మీకు. ఇది లైఫే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవి ఏవి మనకి శాశ్వతం కాదు. ఓకే, మనకంటూ ఒక ఐడెంటిటీ, మనకంటూ ఒక గుర్తింపు, వచ్చామా మంచి పని చేసామా, ఒక స్టాంప్ ఉందా మనది, ఇక్కడ వెళ్ళిపోయామా అంతే. ఎవడో ఇక్కడ ఉండడుగా. ఎంతసేపు కంప్యూటర్ లో పాప వచ్చినంతసేపు మన జీవితం ఈ యూనివర్స్ లో, అంతకన్నా ఎక్కువే ఉండదు కదా. ఓకే, అట్లా వచ్చాము, అట్లా వెళ్ళిపోయాం, అయిపోయింది. మన ముందు చాలా మంది వచ్చారు, చాలా చేస్తారు, మన తర్వాత చాలా మంది వస్తారు, చాలా చేస్తారు. ఓకే, కానీ మనం ఏం చేసాం మంచి, మనకంటూ ఒక గుర్తింపు ఏముంది, మంచి చేశారని, దానికోసం పోరాడాలి. కానీ ఏదో నేను కారులో తిరగాలి, అది తిరగాలి, ఇలా తిరగాలి, అవి పెట్టుకోవాలి, ఈ పెట్టుకోవాలి, వీటి కోసం పని చేయొద్దు అసలు ఎప్పుడు. అవి ఎలాగో వస్తాయి, ఎలా వస్తాయో అలాగే పోతాయి. అవన్నీ వదిలేయాల్సినవి ఒక రోజు, అవన్నీ పోవాల్సినవి ఒక రోజు. వాటి గురించి అసలు మనసులో ఒక ఆలోచనలు కూడా తెచ్చుకోవద్దు, ఎందుకంటే అవి నిజాలు కాదు. ఓకే, ఇట్స్ కాల్డ్ ఏంటంటే మాయామెదమౌ అఖిలం జగత్ అని. అంటే మనం చూసేదంతా మాయ. ఎక్కడో దూరంగా ఏదో ఒక ఆబ్జెక్ట్ మన వైపు వస్తున్నట్టు కనపడుతుంది. అరే ఏంటి కొత్త ఆబ్జెక్ట్, ఇప్పుడు నేను చూడలేదు, ఇంత పెద్దగా ఉంది ఏంటి అంటాం. అది చాలా దగ్గరికి వచ్చాక మనం అర్థమైంది అదంతా ఒక పక్షుల గుంపు అంతే. దూరం నుంచి చూస్తే సాలిడ్ గా కనపడింది, దగ్గరికి వస్తే విడిపోయింది. అదే మాయ అంటే, ఏది నిజం కాదు. ఓకే, నేను ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళాలనుకోవట్లేదు కానీ, బట్ వాట్ ఎవర్ ఐ టోల్డ్ యూ టుడే, యూ ఫాలో దట్. ఓకే, ఆ విత్తనాన్ని నేను మీ మైండ్ లో నాటాలనుకున్నాను, నాటాను, పెంచుకునే బాధ్యత. ఓకేనా,
సో ఒక డిసిప్లిన్ తో పనిచేయండి, ఒక కన్సిస్టెంట్ గా పనిచేయండి. కష్టం వచ్చింది అనుకోండి ఎక్కడన్నా, దాన్ని ఓవర్కమ్ చేసేలాగా మీరు మారండి, కానీ కష్టం వచ్చిందని వెనక్కి కష్టం అనిపించింది, అర్థం కాల, ఇంకో 5 గంటలు పని చేయాలి దాని మీద, అర్థమైంది. అర్థం కానిది ఏదన్నా ఉంటుందా? ఉండదు. ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి తప్ప భయపడి వెనక్కి వెళ్ళిపోకూడదు. అది ఏదైనా కానీ కష్టంగానే ఉంటుంది. ఈ రోజు కష్టంగా ఉన్నది రేపు ఈజీ అయిపోయింది. ఈ రోజు బాధ అనిపించింది, ఈ రోజు ఏదో పెద్ద ప్రాబ్లంగా కనపడింది, కొన్ని సంవత్సరాలు కానీ ఏట్రా బాబు దానికోసం అప్పుడు అంత ప్రాబ్లం, అంత చిన్న ప్రాబ్లం నేను అప్పట్లో అంత హైరాణ పడిపోయా అనిపించింది. ఓకే, అంటే ఏదైనా అంతే, అది పాస్ ఆన్ అయిపోయే కొద్దీ పలచబడిపోతుంది. ఓకే, కాబట్టి మీరు చేసే పని మీకోసం, సొసైటీ కోసం, మీ ఫ్యామిలీ కోసం, సొసైటీ కోసం అట్లా ఆలోచించుకోండి తప్ప, ఇందాక ఒకళ్ళు అన్నారు, నేను మళ్ళీ నన్ను ఏమో పాయింట్అవుట్ చేయాలనుకుంటా, ఎవరి మీద రివెంజ్ కోసం ఏది చేయొద్దు, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఏది చేయొద్దు, ఎవరికో ఆన్సర్ చేసుకోవడానికి ఏది చేయదు. మీకు ఆన్సర్ చేసుకోవడానికి మీరు చాలు, మీరు ఆన్సర్ చేసుకోండి, ఇదే ఆన్సర్ వాళ్ళకు కూడా తగిలిద్ది, నో ప్రాబ్లం. అసలు వాళ్ళు మీ దృష్టిలో కూడా ఉండకూడదు, వాళ్ళ గురించి ఆలోచన కూడా ఉండకూడదు. నా కోసం నేను చదువుకోవాలి, నా కోసం నేను చేసుకోవాలి, నేను గ్రో అవ్వాలి, అంతే. ఇట్ విల్ ఆటోమేటిక్లీ ఆన్సర్ దెన్. మీరు వెళ్ళి చెప్పవసరంలా, అది ఆన్సర్ చేసిద్ది అంతే, చాలా, అది చాలు. ఓకే, సో దట్స్ ఇట్. ఆల్రెడీ లేట్ అయిపోయింది చాలా. ఓకే, ఇట్స్ 8 o'clock 10 minutes. We want to wind up now. I hope you got some good information today. Instagram live, okay, and I think we need to follow some good things, which is chance a big change. Yes, చేంజ్ అనేది ప్రతి ఒక్కరికి లైఫ్ లో వస్తుంది. ఎప్పుడు అనుకోవద్దు నేను డల్ స్టూడెంట్, నేను డల్, నాకు ఏది జరగదు. లాస్ట్ గా ఓ పాయింట్ చెప్తా. జనరల్ గా చాలా మందికి అనిపించవచ్చు, అంటే ఎట్లా అంటే మనకి అంతా మంచి జరుగుతున్నట్టే అనిపిస్తుంది, చివరి మూమెంట్ లో అది మనకి రాదు, చేయి జారిపోయింది అంటారు లాస్ట్ మూమెంట్ లో. అలా జారిపోయినాయా? మీరు అలా చెప్తున్నారు కదా, నేను చెప్తున్నానండి, నాకు ఇది జరగదు అనుకున్నది కూడా, అంటే ఇది జరిగితే బాగుండు, జరగదేమో అనుకున్నది కూడా, అసలు జరగని పాసిబిలిటీ ఉన్నది కూడా లాస్ట్ మూమెంట్ లో జరిగిపోయింది. నాకు ఈ విషయం జరిగితే నాకు మంచి అయ్యిద్ది అని ఏదైతే అనుకుంటామో, జరగదేమో అనుకున్నది కూడా చివరి వరకు వచ్చినాక అయిపోయిందిలే, ఇది నాకు ఇట్స్ నాట్ మై లక్ అనుకున్నది కూడా నా లక్ గా టర్న్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 100% నాకు అలాగే జరుగుతాయండి. కానీ నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఇలాంటి మాట వినలా, నాకు అన్ని దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నాయండి అనే మాటలు విన్నాను, కానీ నేను అది జరగదు అనుకున్నాను. సో వీ నీడ్ డిసిప్లిన్, అంతే మించి ఏం అవసరం. అది ఉంటే చాలు, అన్ని మీకు జరగవు అనుకున్నవి కూడా మీకు జరుగుతాయి, ఎక్స్పెక్ట్ చేయని కూడా జరుగుతాయి. ఓకే, దాన్నే మనం లక్ అంటాం, గాడ్స్ గ్రేస్ అంటాం, ఏదైనా అంటాం. ఓకే, మన నమ్మకాన్ని బట్టి మనం వీ విల్ యూస్ ద వర్డ్స్. ఓకే, సరేనండి అయితే మరి. ఓకే, మండే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద ప్రాక్టికల్. మండే వచ్చేటప్పటికల్లా ఈ అప్లికేషన్ కాన్సెప్ట్ నాకు వచ్చేసిందిలే అనుకోవద్దు, 10 రోజులకి మర్చిపోతారు. డయాగ్రమెటికల్ గా డ్రా చేసుకోండి, మీ ఓన్ గా బిజినెస్ తీసుకోండి, అట్లా నేర్చుకుంటే జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు. పిక్చర్ కనపడాలి మీ కళ్ళ ముందు, పిక్చర్ కనపడి మీకు అర్థమైతే, పిక్చర్ కనపడితే ఎప్పటికీ మర్చిపోయేదంటూ ఉండదు. ఓకే, ఆ పిక్చర్ అలా కనపడిపోవాలంటే మైండ్. ఓకే, అలా కనపడింది ఏది మర్చిపోరు. నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నా, అటు జని కాంచె భూమి సురుడు అంబర చుంబి సరసర జరిపటల ముహుర్ముహుల్లోట అభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలము ఘటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలము చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నా. అంటే ఆ హిమాలయాల్లో ఆ మంచు ఉంటది, ఆ మంచులో చెట్లు ఉంటాయి, ఆ చెట్ల మధ్యలో ఏనుగులు ఉంటాయి, ఆ ఏనుగులు డాన్స్ చేస్తుంటాయి, డాన్స్ చేసే అదురుకి ఆ మంచు అంతా అలా తెల్లగా ఉన్న మంచు అలా జారుతుంటే ఎలా ఉంటుంది పిక్చర్. దట్స్ వాట్ హీ ఎక్స్ప్లెయిన్, రైట్? ఆ పిక్చర్ ఇంకా నా మైండ్ లో ఉంది కాబట్టి ఆ పోయం ఎప్పటికీ నా మైండ్ లో ఉంటుంది, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, అంటే మీకు పిక్చర్ మైండ్ లో ఉండాలి. పిక్చర్ మైండ్ లో ఉన్నప్పుడు ఎప్పటికీ మర్చిపోలేదు. చాలా పోయమ్స్ నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు, ఎందుకంటే పిక్చర్ మైండ్ లో లేదు. ఓకే, ఒక జీవితం వచ్చినప్పుడు దాన్ని సార్థకం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. టైం దాటిపోయిన తర్వాత ఏమీ చేయదు. ఓకే, దాటిపోక ముందే జాగ్రత్త పడి చేసుకుంటారని ఈ సెషన్ చెప్పాను నేను. ఓకే, విల్ వైండ్ అప్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. విల్ వైండ్ అప్. థ్యాంక్ యూ. Thank you, sir. Bye. Thank you very much. Thank you. You can wind up. Thank you. Thank so you, much. sir. Thank you, sir. Thank you. Yeah, Insta account. Thank you, sir. నేను పంపిస్తాను, ఒకసారి అందరికి పంపిస్తాను అకౌంట్, ఫాలో అవ్వండి. Okay, sir. Yeah, thanks. ఓకే, థ్యాంక్ యూ మహమ్మద్. Bye, sir. థ్యాంక్ యూ సో మచ్.
ఎస్. థ్యాంక్ యూ. నేను క్లోజ్ చేస్తున్నాను మీటింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.